సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. 6 JVR జమలపురం వారి రత్నాంజలి సమర్పిస్తున్నటువంటి పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మేడం నాకు 2012 డిసెంబర్ 2 తారీఖు రోజు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెద్దలు ఒప్పుకోలేదు. అయితే గుడి తీసుకెళ్లి పుస్తకం కట్టుకొనేసి ఇంటికి వెళ్ళినాం. ఇక మంచిగా ఉంటున్నాం. చిన్న చిన్న గొడవలు. పెద్ద పాప అయింది, తర్వాత రెండో పాప పుట్టింది. ఇప్పుడు మంచిగా ఉన్నాము. ఉన్న తర్వాత రీసెంట్గా అప్పుడు ఆమె మాటలు నమ్మి నేను నిజంగానే తాగేసి వచ్చి కొడుతున్నాను కొనేసి కేసు పెడతాం అది అని చెప్పి నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళి కొట్టేశారు. వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. నేను అక్కడిక్కడ పనులు చేసుకుంటా హోటల్లో తిరిగి రోడ్డు బస్ స్టాప్లలో పడుకోవడం అట్లా ఒక 6 months నడిపించిన. ఎన్నిసార్లు ఇలా వెంకట్ ఈ 12 సంవత్సరాల్లో నిన్ను ఇంట్లోంచి బయట పంపించింది నీ భార్య? సెకండ్ టైం మళ్ళీ పంపించేసారు. పంపించేసినాక దగ్గర 2 years. నిజాలేనా? 2 సంవత్సరాలు బయట ఎలా ఉంటాడు ఒక మనిషి? ఇక నిజాలు అబద్ధాలు తెలియాలి కదా. 2.5 నెలల 5 ఆపరేషన్లు అయినాయి నాకు. కరెంట్ మెషిన్ తో ఇట్లా కర్ర కట్ చేస్తుంటే మిషన్ బ్లేడ్ భూమి తాకి రాజు కన్ను కొట్టింది. నేను ఇట్లా అనే వరకు ఆ మిషన్ వెనుక కొట్టింది. నరాలు ఇక్కడ నుంచి మాంసము తోలు తీసేసారు. 122 కుట్లు ఉన్నాయి నా ఇంటిపైన. 122 కుట్లు ఆపరేషన్ అయిపోయింది. డిశ్చార్జ్ చేసారు. తీసుకొచ్చి గాంధీలో వెయిటింగ్ హాల్ దగ్గర ముష్టి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో పడేసి హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాక బయట ఉన్నప్పుడు ఇంటి ఓనర్ పిలిచిండు. నువ్వేమో ఆమె భర్త అని చెప్పినావు. మళ్ళీ అతను ఎవరు ఇంకొక ఆయన రోజు సాయంత్రం వస్తుంది, పొద్దున వెళ్ళిపోతుండు. ఇప్పుడు వీడు 3వ వాడు మేడం. ఇదేం చెప్పాలంటే ఫస్ట్ ఒకడు ఆరు నైట్ వాన పడుతుందని కొట్టడం క్యాన్సిల్ అయ్యిందని ఇంటికి వచ్చాడు 1 గంట. అప్పుడు న్యూడ్గా వాళ్ళిద్దరు ఉండటం వీడు చూసాడు. మీరు లైవ్ టెలికాస్ట్ చూసినట్టు మాట్లాడకండి. ఎవరైతే చూసారో అతను మాట్లాడినేవండి. అందరూ ఒక్కొక్క కిటికీలో చూసినట్టు మాట్లాడతారు. పైకి వెళ్ళినా లోపలికి వెళ్ళి గొల్లం వేసింది. లైట్లు బంద్ ఉన్నాయి. డోర్ కొట్టినా. ఎవరు అన్నాను. నేనే అన్న. ఏమైంది? మంత్ పీరియడ్స్ అయింది, అందుకని పైకి వచ్చిన బాత్రూమ్ పని. లేదు నాకు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, అమ్మోళ్ళ ఇంటికాడికి పోదాం నాడు. తర్వాత పోయి చూసాం మంచంకి చుట్టూ ఒక బెడ్షీట్ కప్పింది. ఏం సార్ నా మంచం చుట్టూ ఇట్లా బెడ్షీట్ కప్పినావా? ఇట్లా పడేసి తీసుకొని నాకు ఇట్లా వంగి చూస్తే ఉన్నాడు. ఖచ్చితంగా బ్యాషి. ఇక్కడ వచ్చి ఇంకోటి చేయండి మేడం. కానీ నేను ఎంతో ఇష్టపడినా, మ్యారేజ్ చేసుకున్నా ఉన్నా, కానీ లాస్ట్ కన్న బిడ్డను కూడా ఖరాబ్ చేయడానికి వచ్చింది. అమ్మా చెప్పమ్మా, నా డాడీ ఏం చేశాడమ్మా నిన్ను? గట్టి పిసికి ఎట్లా పడితే అట్లా చేస్తున్నా. కిరణ్ తో తాళి కట్టించుకున్న ఫోటో ఉంది. కిరణ్ వాళ్ళ ఆవిడ జ్యోతితో మాట్లాడాము. ఆ అమ్మాయి ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కిరణ్ మీద కంప్లైంట్ ఇచ్చింది. మరి వీటి గురించి నువ్వేం చెప్తావు తల్లి? ఇచ్చావు, ఓకే. విడాకులు అప్లై చేసుకోకుండా నువ్వు పెళ్లి ఎట్లా చేసుకుంటావు తల్లి? చేసుకున్నా మేడం. కావాలంటే మీరు ఇంకోటి ఏది పెళ్లి చేసుకున్నావా? నువ్వేమో మీ ఆయన వాడుకొని వదిలేస్తావు, అతనేమో ఆయన భార్య పిల్లల్ని వాడుకొని వదిలేస్తాడు. మీరిద్దరు ఆదర్శ దంపతులుగా సొసైటీలో బతుకుతారా? ఏం వచ్చిందంటే నిన్నైతే జైల్లో వేస్తాం మేము వేసే కేసుకి. ఫోన్ పెట్టు, ఫోన్ పెట్టు ఫస్ట్. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్ మేడం, వెంకట గారు ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసు. నమస్తే అండి వెంకట గారు.
ఫేస్ అనేది బ్లర్ లో వేస్తాము కాబట్టి చాలా మంది వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ మీరు మీ ఫేస్ కూడా చూపించండి అని చెప్పేసి నా అంటారు. ఫేస్ చూపి. మీకు ఓకే కదా? ఓకే. ఓకే చెప్పండి, ఎక్కడ నుంచి వస్తున్నారు? వెస్ట్ వెంకటాపురం మూడల్ వాళ్ళు. ఓకే చెప్పండి, ఇక్కడ రావడానికి కారణం ఏంటి? మేడం నాకు 2012 డిసెంబర్ 2 తారీఖు రోజు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెద్దలు ఒప్పుకోలేదు. అయితే గుడి తీసుకెళ్లి పుస్తకం కట్టుకొనేసి ఇంటికి వెళ్ళినాం. వాళ్ళ ఆ ఇంటికి టైంలో మీ వయసు ఎంత ఉండొచ్చు? నాకు ఆ టైం 26 వరకు ఉన్నాడు. ఓకే అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. అవసరం అయితే వెళ్ళిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోరా అని అన్నారు. మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయినా. వెళ్ళిపోయినా ఒక నెల తర్వాత పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారా? వాళ్ళ ఇంటికి తీసుకోవాలి సీదా. ఇక ఆ నుంచి మా ఇంటికి వెళ్ళిపోయినా. వద్దనడానికి కారణం ఏంటి? అంటే అప్పట్లో ప్రేమ లవ్ మ్యారేజ్ అవద్దు అది ఇది అని చెప్పి వాళ్ళు ఒప్పుకోలేరు. తర్వాత ఒక 4 రోజులు నా కోసం ఎంక్వైరీ చేసారు. నేను ఒక టెంట్ హౌస్ లో పని చేస్తాను. అయితే నా కోసం ఎంక్వైరీ చేసి మంచోడే ఆ అబ్బాయి పని చేసుకుంటాడు, ఏం కాదు మంచోడే అని చెప్పి మా వాళ్ళు చెప్తే ఇక వీళ్ళు వచ్చిర్రు. వచ్చి అయింది అయిపోయింది మంచిగా ఉండండి అని చెప్పారు. పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు ఇంటికి వెళ్తే ఒప్పుకోలేదు. మీ ఇంటికి తీసుకెళ్తే మీ మమ్మీ మీ అమ్మ మా వాళ్ళకి ముందే చెప్పిన నేను. ఓకే ముందే పెళ్లికి వాళ్ళు కూడా ఉన్నారు మీ అమ్మ వాళ్ళు? ఎవరు లేరు. నేను మీ ఇద్దరు చేసుకున్నారు కానీ మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు తెలుసు పెళ్లికి ఇష్టమే వాళ్ళకి, మీ అత్తగారి ఇంట్లో ఇష్టం లేదు. అయితే ఇక కామన్ గా చిన్న చిన్న గొడవలు అయినాయి. మధ్యలో మా భార్య మా అత్తమామకు చెప్పే విషయాలు వాళ్ళు నమ్మి నిజంగా నాదే తప్పు ఉందేమో అని పెళ్ళి చెప్పి. టైంకి ఆవిడ వయసు ఎంత వెంకట గారు? మాదా సార్? ఆ అమ్మాయిది నా మీది 26, ఆవిడది 22. అంతే 4 years తేడా. ఓకే ఇప్పుడు పెళ్లి ఎంతకాలం అయింది అన్నారు? నేను వినలేదు. 2012 అయింది. 12 లో. సరే చెప్పండి. చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న గొడవలు అయినాయి. అక్కడ లోకల్ వాళ్ళకి చెప్పి అది ఇది ఇట్లా చేస్తుండు అట్లా చేస్తుండు, తాగేసి వచ్చి కొడుతున్నాడు అది అంటే నమ్మిరు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకి పెళ్లి అయిన? ఎన్ని సంవత్సరాలకి? 1 సంవత్సరం తర్వాత. సో నువ్వు పెళ్లి అయ్యే టైంకే ఫుల్ డ్రింకర్ అన్నమాట. అప్పుడు లేకుండే. ఇప్పుడు డ్రింకర్ వేగా, గట్టిగా డ్రింక్ చేస్తావుగా, షివరింగే అవుతున్నావు నువ్వు ఇక్కడ కూర్చొని. ఫస్ట్ టైం కదా భయం అబ్బా వెనకతల నుంచి ఏసీ వల్ల. అయితే ఇక మా అమ్మ మా అక్క నేను మా బావ అందరం కలిసి ఒక ఇంట్లో ఉంటుండే. మా అమ్మ వాళ్ళతో పడక సపరేట్ అయిపోయినాం. ఇక వాళ్ళది వాళ్ళు ఉన్నారు, నాది నేను ఉన్నా. ఇక మంచిగా ఉంటున్నాం. చిన్న చిన్న గొడవలు. పెద్ద పాప అయింది, తర్వాత రెండో పాప పుట్టింది. ఇప్పుడు మంచిగా ఉన్నాము. ఉన్న తర్వాత రీసెంట్ గా గొడవ అయ్యి మా తమామ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. 2 years బ్యాక్. 2 years బ్యాక్. సో మీరు 10 years 12 years బానే ఉన్నారు. ఉన్నంతలో అటు ఇటు పంచాయతీలు జరుగుతున్నాయి. ఇద్దరు పిల్లల మీకు? అయితే కేసు పెట్టారు. నువ్వు ఇట్లా చేస్తున్నావు, నేను కొట్టిస్తావు అది అని చెప్పి తాగేసి వచ్చి కొడుతున్నా అని చెప్పి. కొడతలే, ఎప్పుడు కొట్టలేదు, ఇంతవరకు కొట్టలేదు. తాగినప్పుడు గుర్తుండదేమో. లేదు సార్, ఇంతవరకు కొట్టలేదు. మీరంతా ఎవరు? నా భార్య వాళ్ళ అక్క చెల్లెలు. అబ్బా ఈయన కోసం మీరు వచ్చారా? సూపర్. అలా కాదు, ఇప్పుడు అతను విడికాపురం పెట్టినప్పుడు అతను తాగిని కొడతాడో లేదో మీ అందరికి ఎలా తెలుస్తుంది? మీకు వాళ్ళ ఇంటికి ఎంత దూరం? మీరు చెప్తే మేము వింటాం. దగ్గర దగ్గరేనా? సో మీకు చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తారు. ఒకవేళ కొట్టినా అమ్మాయి ఏడుస్తుంది కాబట్టి చెప్తారు. మీకు ముందే పళ్ళు మాట్లాడండి ఒకేసారి కదా. తెలుసు కానీ అంత పరిచయం లేదు. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? పెళ్ళి 2009. అంటే వీళ్ళకంటే ముందే అయిందా? ఎందుకు మీరు ఇంకా అడ్వాన్స్డ్ ఉన్నారు? ఏ రకంగా? ఓయ్ మీ లవ్ మ్యారేజ్ ఊరుకొని లవ్ మ్యారేజ్ ఊరుకోలేదా వాళ్ళ అమ్మగారు వాళ్ళు? మీరు ఒప్పుకున్నారా? మీరు జంప్ అండ్ మ్యారేజ్? జంప్ అండ్ మ్యారేజ్ అంటే నేను మా ఇంటికి తీసుకెళ్ళాను. నేను కూడా అమ్మ 2009 లో ఇలా పెళ్లి అయింది. వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత యాక్సెప్ట్ చేయాలిగా మీ ఇంట్లో వాళ్ళు. మళ్ళీ మీ చెల్లి ఏం చేసిందంటే వీళ్ళ అక్క ఏం చేసింది, మళ్ళీ లవ్ మ్యారేజ్ 2012 లో చేసుకుంది. ఆఫ్టర్ 3 years 3-4 years తర్వాత పెళ్లి అయితే యాక్సెప్ట్ చేయకపోవడానికి ఏముంది? అంటే వాళ్ళ వీళ్ళ అమ్మ నాన్న చెప్తే ఒప్పుకునే వాళ్ళు అంటే కదా. ఇప్పుడు అమ్మాయి విషయానికి తెలియదు మేడం. చెప్పొచ్చుగా. నేను మా వాళ్ళకి చెప్పాను. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? పెద్దలు చేసిన పెళ్లి. మీరు ఎంతమంది? ముగ్గురు అక్కలా? అక్క చెల్లెళ్ళ? మగపిల్లలు లేరా ఇంట్లో? తమ్ముళ్ళు ఉన్నారా? వాళ్ళు బాగానే ఉన్నారా? ఆ అమ్మాయి కాన్సెప్ట్ ఏంటో చెప్పండి అమ్మా. ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటి? ఆ అమ్మాయి ఎటువంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి? దగ్గర నుంచి మీరు అందరు చూసారుగా 13 సంవత్సరాలు బట్టి. ఏంటి ఎప్పుడు చూసినా ఏదో ఒక కేడి లెక్కనే ఆమె ప్రవర్తన ఇదిగా ఉంటుంది అంటే నాకు అర్థం కాలే. కేడి లెక్కనంటే ఏదో ఇంకా ఆమె మాట తీరుగా
పేచి పెడతదా? పేచి పెడుతుంది. అంటే ఇష్టం లేనట్టు పెళ్లి కష్టంగా వచ్చాను అనవసరంగా చేసుకున్నాను ఫీలింగ్. చేసుకున్నా ఆ అన్నట్టు ఫీలింగ్ అంతా అలాగే ఉంటుంది. అలాగనే అంటే ఉంటుంది. చిన్నదానికే కాదు కాదు. రోడ్లు ఎక్కేసి పెద్ద గొడవ చేసేస్తుంది. గొడవ ఎక్కువ ఆవిడే చేస్తుంది. అక్షరం గొడవలు బాగా చేస్తుంది. చేస్తారు. చేసేది. అంటే మీ ఒకటే అమ్మ కదా. నాన్న కేసు పెట్టడం ఏంటి నాకు అర్థం కాల. అమ్మాయే పెట్టొచ్చు కదా. అంటే అంటే ఆ సిచ్యువేషన్ లో అమ్మాయి మాట నమ్మేవాళ్ళు. ఆ, ఇప్పుడు ఆ అమ్మాయి పద్ధతి తెలుసుకొని ఇప్పుడు ఇతనికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఎవరు ఫస్ట్ కేసు పెట్టింది ఎవరు? వాళ్ళ అమ్మనే. మా అమ్మోళ్ళు ఆమె చెప్పిన అమ్మాయి చెప్పిన మాట నమ్మి ఇతని మీద ఇతని ఇంటి వాళ్ళ మీద పెట్టారా పోలీస్ స్టేషన్ లో? తాగొచ్చి టార్చర్ పెడుతుండు, కొడుతున్నాడు అని అంటే మేము నీకు ఇష్టపడి మేమన్నా కాళ్ళు గడి కన్యాదానం చేసి నీకు చెయ్యలేదమ్మా, నువ్వు ఇష్టపడినావు చేస్తున్నావు, నువ్వే బడా బాధ అని మేమన్నాక ఇంకా పిల్లలను తీసుకొని రావడం ఏడ్చుకుంటా ఉంటే ఇంకా అట్ట కేసు పెట్టింది. వెంకట్ ఇప్పుడు సరే. ఎన్ని రోజులకు ఒకసారి ఇంతకు ముందు తాగేవాడివి, ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి తాగుతున్నావు? ఇప్పుడు రోజు తాగుతున్నావు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. డైలీ నువ్వు తాగుతాను నిజాలు డైలీ చెప్పిపోయినా తాగుతాను. అర్థమైపోతుంది. నా ఉన్న పరిస్థితుల్లో డైలీ తాగుతున్నా ఇప్పుడు నేను. ఇప్పుడైతే డైలీ ఉమ్. ఏంటి అప్పుడు ఉన్న పరిస్థితి? నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా. కాదమ్మా, సార్, నాది మీ ఇదే ఇంట్లోనే పరిస్థితి. ఆవిడ ఉంటది కదా. అయితే వీళ్ళు అప్పుడు ఆమె మాటలు నమ్మి నేను నిజంగానే తాగేసి వచ్చి కొడుతున్నాను అనుకునేసి కేసు పెడతాం అది అని చెప్పి నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేశారు. వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. నేను అక్కడిక్కడ పనులు చేసుకుంటా హోటల్లో తిని బస్ స్టాప్ లో పడుకోవడం అట్లా ఒక 6 months నడిపించిన. తర్వాత మళ్ళీ అయ్యప్ప మాల వేసుకుంటాను నేను ప్రతి సంవత్సరం. అయ్యప్ప మాల వేసుకొని వచ్చినాక ఆఫీసర్ చేసి మంచిగా ఉండో, ఇక ఇప్పుడన్నా 6 నెలలు రోడ్ల మీద అడక తిని బతికినావు, ఇప్పుడన్నా మంచిగా ఉండో, మంచిగా ఉండు అని అంటే సరే అని కలిసి ఉన్నాం. అక్కడ కలిసి ఉన్నాక ఒక 3 నెలలు కలిసి ఉన్నాం మేము. ఆ తర్వాత మా బొమ్మరిది, నా పెద్ద బొమ్మరిది, నాకు తెలియకుండా నా భార్య పేరు మీద బండి కొన్నాడు. అయితే నేను అడిగిన, మా ఫ్రెండ్ అన్నాడు, వెంకట్ నువ్వు 10,000 తీసుకురా నీకు బండి ఇప్పిస్తా అన్నాడు. అయితే వెళ్ళినాము. మా భార్య పేరు మీదే తీస్తుంటే వస్తలేదు. ఎందుకు వస్తా అంటే నువ్వు ఆల్రెడీ 3 నెలల కింద బండి కొనుక్కున్నావు కదా, ఇప్పుడు ఎట్లా వస్తా అంటే నేను బండి ఉంటే నేను ఎప్పుడైతే వస్తారా రాను కదా అంటే చూడు వచ్చింది అని చెప్పి కొడితే నా భార్య పేరు వచ్చింది రాజేష్ అనే బండి. ఏం స్వప్న ఎందుకు ఇప్పించినావు? ఆడ ఆల్రెడీ ఒక బండి పైసలు కట్టకపోతే నా ఆధార్ కార్డు బ్లాక్ అయిపోయింది. నా పెద్ద మరి నా భార్య వాళ్ళ తమ్ముడు. ఎందుకు ఇప్పించినావు? ఆల్రెడీ పైసలు కట్టకపోతేనే ఒక బండి గుంజుకోపోయారు, అందుకనేసి ఇప్పుడు అతను ఆధార్ కార్డు మీద వస్తలేదు, మనది పెట్టిన ఇప్పుడు పోయినా నీది బ్లాక్ అయిపోతుంది, మనకి ఇబ్బంది కదా అని అంటే నా తమ్ముడికి నేను ఇప్పించుకుంటా అది ఇది అని. నా బామ్మడిది వచ్చిండు ఒకరోజు గొడవైనప్పుడు వచ్చి, మా అక్కరా నా ఇష్టం నేను ఇన్స్టాల్మెంట్ ఎవరు కట్టేవాళ్ళు? మీ వాళ్ళే బామ్మర్దే కట్టేవాళ్ళు? వాళ్ళే కట్టుకునేవాళ్ళు. అయితే మా అక్కరా నా ఇష్టం నేను తీసుకుంటా నువ్వేమని అడిగాను అదే అని చెప్పి కొట్టిర్రు. నేను తాగి ఈ కొట్టిర్రు. అమ్మాయి పేరును కొన్నారు, ఈఎంఐలో వాళ్ళు కట్టుకుంటారు, మీ ప్రాబ్లం ఏంటి? అంటే మా భార్య పేరు మీద తీసుకుని కదా అని అడిగిన, అంతే. నేను గొడవ చేయలేదు, ఏం చేయలేదు, ఊరికే అడిగినారు, అంతా అడిగిన. నాకు చెప్పొచ్చు కదా ఒక మాట. దానికే కొట్టినారు. ఆ రోజు గొడవ అయింది. వేరే గొడవ ఏంటి అంటే మా భార్య నా తమ్ముని పేరు మీద బండి తీసుకోవద్దని చెప్పి నువ్వెవరు అది ఇదని రఫ్ గా మాట్లాడింది. అలా తమ్మునికి ఫోన్ చేసింది, అలా తమ్ముడు వచ్చిండు, మకరా నేను తీసుకుంటా నువ్వెవరు అడిగానికి అది అని అన్నాడు. నీకు అక్క అయిపోయింది, ఇప్పుడు నా భార్య, నాకు హక్కు ఉంది, నీకు హక్కు లేదు అని చెప్పిన. అయితే అయిపోయింది, వాటికి మ్యాటర్ ఫినిష్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళగొట్టేసారు. ఎవరు మిమ్మల్ని? మీ ఆవిడ ఎవరింట్లో ఉంటది ఇంతకీ? నీ అప్పుడు ఇంట్లో ఉంటదా? మీరిద్దరు వేరే ఇంట్లో ఉంటారు? మేము ఇద్దరం కలిసి వేరే ఇంట్లో ఉంటాం. సపరేట్ గా ఉంటున్నారు. మీ అమ్మా నాన్నతో ఏం కలిసి ఉండదు. లేదు, చనిపోయినా. మీరు రెంట్కున్న ఇంట్లో నుంచి మిమ్మల్ని ప్రతిసారి కొట్టి పంపించేస్తారు. పంపించేస్తున్నాం. రెంట్ అమ్మాయి కట్టుకుంటుందా? అంటే ఇద్దరం ఆమె పని చేస్తుంది, నేను అమ్మాయి పని పని చేస్తాను. చేస్తుంది. ఏం పని ఇళ్ళలో పని చేస్తుంది? చేస్తుంది. ఎన్నిసార్లు ఇలా వెంకట్ ఈ 12 సంవత్సరాల్లో నిన్ను ఇంట్లోంచి బయట పంపించింది నీ భార్య? సెకండ్ టైం మళ్ళీ పంపించేసారు. పంపించేసినాక దగ్గర 2 years 2 years బయట ఉన్నావా? బయటనే ఉన్నా, రోడ్ల మీద పడుకోవడం. 6 నెలలు, ఇప్పుడు 2 ఏళ్ళ. ఇగో ఈయన వెనకేసుకొచ్చారా మీ ముగ్గురు? తన్నులు తింటారు మీరు కదమ్మా, నిజాలేనా? 2 సంవత్సరాలు బయట ఎలా ఉంటాడమ్మా ఒక మనిషి? చెప్తున్నాడుగా చెప్పండి. ఇక నిజాలు అబద్ధాలేమో తెలియాలి కదా, అతను బయట లేదు, నిజాలు. బయటే ఉన్నాడు. చెప్పరేట తర్వాత నువ్వు మొదలు పెడతావా? లేదు ఇక బయట పని చేసుకుంటా అక్కడిక్కడ తినుకుంటా రోడ్ల మీద ఉండడం అది నడిపించుకున్నా. తర్వాత ఇంట్లో కంటే రోడ్ల మీద ఎక్కువ కాలం ఎక్కువ ఉన్నావు. ఉన్నా. గొడవకి స్టార్టింగ్ పాయింట్ చెప్పు, అది చెప్పకుండా ఇంకా అన్ని చెప్తున్నా. నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అది చెప్తున్నా కదా. చెప్పరి పాప ఆయన చెప్పు. ఇక మా పెదబామ్మది మా ఇంటి దగ్గర ఒక సైడ్ పట్టుకున్నాడు. అయితే నేను కూలికి పనికి పోయినా, మేస్త్రి అంటే వేరే అతను వెంకట్ అని, అతని పేరు వెంకట్, ఆయన గోగలు కడతారు ఇంటికి. ఆడ గోగలు కడుతుంటే నాకు మిషన్ కట్ అయిపోయింది ఈ కాలుకి. అయితే హాస్పిటల్ అడ్మిట్ చేసింది. దగ్గర 2.5 నెలలు ఉన్నా హాస్పిటల్ గాంధీలో.
మా భార్య అప్పుడు బయట ఉన్నా అని చూడడానికి వచ్చింది. వచ్చి ఆపరేషన్ టైంలో ఉన్నది, 3 ఆపరేషన్ టైంలో ఉన్నది కానీ 2 ఆపరేషన్లకు లేదు. నేను ఒక్కనే పోయి ఆపరేషన్ అయినా కానీ చేయించుకుని ఇంటికి రమ్మనిలే, అంటే ఇంటికి రమ్మనిలే. భోజనం తెచ్చేదా గాంధీ హాస్పిటల్కి ఒకసారి? హాస్పిటల్లో పెట్టిందే తింటుండే. అదే తింటుంది. ఇక 2.5 నెలల 5 ఆపరేషన్లు అయినాయి నాకు. ఎందుకు? ఆంపిటేషన్ అయింది. కరెంట్ మెషిన్ తో ఇట్లా కర్ర కట్ చేస్తుంటే అర్థమైంది. మిషన్ బ్లేడ్ భూమి తాకి రాజు కన్ను కొట్టింది. నేను ఇట్లా అన్నా అనే వరకు ఆ మిషన్ వెనుక కొట్టింది. అది ఇందులోంచి నరాలు, ఇక్కడ నుంచి మాంసము అండ్ తోలు తీసేసారు. 122 కుట్లు ఉన్నాయి నా ఒంటి పైన. వద్దులేమ్మా, పర్లేదు. ఇక్కడనే ఉంది మేడం. ఏ సంవత్సరంలోనా? అబ్బో ఈ మాంసం ఇదంతా తీసేసారు. ఇంకా 12 కుట్లు ఇప్పలేదు నాకు. ఇంకా 12 కుట్లు ఉన్నాయి. ఈ మాంసం కరిగినాక కుట్లు ఇస్తారు. ఏమనుకోద్దు వెంకట, ఆ టైంలో ఆన్ లో ఉన్నావా? లేదు సార్, పనిలో ఉన్నావు కానీ ఆన్ లో లేవుగా. మార్నింగ్ 8:30కి. సరే. అయితే ఆ ఆపరేషన్ అయిపోయింది, డిశ్చార్జ్ చేసారు. తీసుకొచ్చి గాంధీలో వెయిటింగ్ హాల్ దగ్గర ముష్టి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో పడేసింది. మళ్ళీ ఆ నుంచి ఒక 2 రోజులు ఉండి. ఇది ఎప్పుడు జరిగింది? ఎన్ని సంవత్సరాల క్రితం? అక్టోబర్ 29కి నాకు దెబ్బ తాకింది పోయిన సంవత్సరం. అప్పటికి బయట ఉన్నావా? రోడ్డు మీద ఉన్నావా? రోడ్డు మీదనే ఉన్నా. ఈ రోడ్డు మీద ఉన్నంత కాలం తాగేవాడు రోజు? డబ్బులు ఎక్కడ నీకు? పనికి వెళ్తుండే మేడం. పనికి వెళ్ళడం, తెచ్చుకోవడం, తాగుడేనా? పడుకునేది ఎక్కడ? ఫుట్పాత్ రోడ్ల మీద. ఫుట్పాత్ అట్లా చూసి నన్ను మీ ఆవిడ బయటకు పంపించినప్పుడైనా అప్పుడైనా ఆపేసి నువ్వు నిరూపించుకోవచ్చుగా. నువ్వు ఎప్పుడు ఆపేసి వెనకట్లకు వస్తావని చెప్పి ఆవిడ వెయిట్ చేస్తున్నావు అనుకుందాం మనం. కానీ నువ్వు ఎడతెరపు లేకుండా కంటిన్యూస్ గా అదే పని మీద ఫుట్పాత్ మీద ఉన్నా. సార్ ఇంత పెద్ద పట్టి, సిమెంట్ పట్టి ఉండే అరే బాబు, బట్టలు స్టాండ్. వేయడానికి ముందు సంగతి మేము మాట్లాడుతున్నాం. నీ పని ఏంటి? నేను తన్ని తరిమేస్తున్నప్పుడు ఓహో నేను తాగుతున్నాను కాబట్టి నన్ను ఇంట్లోకి రానివ్వట్లా అని నువ్వు ఆ మానేయడం, ఆ తాగుడు తగ్గించుకొని రూపాయి దాచి ఓ ఇల్లు కొనడం, ఓ వస్తువు కొనుక్కోవడం, ఏదో ఒకటి చెయ్యాలి కదా. 2 పిల్లలు ఉన్నారు, నువ్వు పిల్లలకి ఏమి ఇవ్వట్లా, రెంట్ ఏం కట్టట్లా. ఆ అమ్మాయి పిల్లలు పోషించుకుంటూ ఆ అమ్మాయి ఇల్లు నడుపుకుంటుంది. మళ్ళీ నీ బోర్డు పెత్తనం ఏంటి అక్కడ? నేను మానేసుకొని అప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మానేసుకొని నేను దగ్గరికి వెళ్ళినా కానీ నన్ను రానివ్వలేదు. మా బొమ్మ ఎప్పుడు మానుతావు? ఎప్పుడు ఆన్లోనే ఉంటున్నావు? రోడ్డు మీద పడి ఉంటున్నావు. రోడ్డు మీద పడి ఉన్న అతన్ని తీసుకెళ్లి కడుక్కొని శుభ్రంగా కాపురం చేస్తుందా? ఎన్నిసార్లు చేస్తుందా అమ్మాయి మాత్రం? తర్వాత హాస్పిటల్ వదిలేసినాక నేను ఇంటికి వెళ్ళినా, బస్ ఆటోకి ఇంటికి వెళ్ళినా. వెళ్తే రానియలే, నూకేసింది. కన్నాల కారం పొడి వేసి కొట్టింది. నిజమేనా ఇవన్నీ చెప్పేది? కొట్టిద్ది. నాకు నేను డిశ్చార్జ్ అయినప్పుడు డాక్టర్ చెప్పారు నాకు, బాబు నీకు ఒక నరాలు లేవు, ఆ కాలు మీద దెబ్బ తాకిందంటే నువ్వు నీతో కాదు, స్టెంపరేచర్ వస్తాయి, బేవిష్ అయిపోతావు అని చెప్పిండు. ఈమెకి పోయి అదే మాట చెప్పిండు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరా మీకు? నాకు ఎవరు లేరు. ఎవరు లేరు? అమ్మ లేదా? అమ్మ చనిపోయింది. నాన్న? డాడీ నా పెళ్లి కాకుంకే చనిపోయిండు. అమ్మ ఎప్పుడు చనిపోయారు? 3 years బ్యాక్? 2 years? 5 years బ్యాక్. అన్నయ్య, తమ్ముళ్ళు, అక్కలు? అన్నయ్య రీసెంట్ గా 1 year బ్యాక్ చనిపోయిండు. ఒక 2 years బ్యాక్ చనిపోయింది. సో నీకు ఎవరు లేరు? ఈ అమ్మాయి తప్ప? ఈ అమ్మాయి తప్ప ఎవరు లేరు. ఇక ఆ డాక్టర్ చెప్పే వరకు అది గుర్తు పెట్టుకొని ఇంటికి వెళ్తే కరెక్ట్ ఇక్కడనే తంతది. నేను నాతో కాదు, నూకేస్తారు, కళ్ళ కారం పొడేసి కొట్టుడు అది చేస్తుండే. తర్వాత మళ్ళీ ఇక ఇక్కడ ఉండి మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఏం చేసినా పోయి గాంధీలోనే ఉన్నా. 2 రోజుల తర్వాత ఫోన్ చేసిన, సప్న ఇట్లా వచ్చేసిన గాంధీలో ఉంటున్నా, కనీసం చూడని కన్నా వస్తుండు అని అంటే సరే వస్తాను అని అంటది. అక్కడ గాంధీ కాడ ముష్టి వాళ్ళు పంచుతారు కదా అన్నము తీసి దాపెట్టి ప్యాకెట్లో పెట్టుకొని ఉంటే ఆ అన్నం ఈమెకి ఇచ్చి పంపించిన, నేను తినకుండా ఆమెకి ఇచ్చి పంపించిన. మీరు పిల్లలు తినరు అని చెప్పి ఇచ్చి పంపించేస్తుండే. గవర్నమెంట్ వాళ్ళు నీకు పుష్టిగా ఉండడం కోసం ఇచ్చినవి దాచి ఇంటికి పంపించేవాడు. అంతేగాని రూపాయి సంపాదించి ఓ బస్తా బియ్యం వందాం అనిపించలేదా నీకు ఎక్కడ? మేడం నేను సంపాదించిన ప్రతి పైసా ఆమె చేతికి ఇస్తా. ఎప్పుడు ఇస్తున్నావు? ఎప్పుడు బయటే ఉంటున్నావు? రోడ్ల మీద పడి ఉంటున్నావు? ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాను నేను. డాక్టర్ నాకు 2 years పని చేయదు బాబు, నీకు కాల్ ప్రాబ్లం అవుతా అన్నది. నేను డ్రైవింగ్ చేస్తుండే. అయితే ఇది నాకు ఇది ఆడినట్టు ఇది ఆడినట్టు ఇది ఆడదు ఇంతే. అది పెయింటింగ్ పని చేస్తున్నాం. మా ప్రతి మేస్త్రిలో పైసలు ఇంటికి వచ్చి ఆమె చేతికి ఇస్తుండే. నా చేతికి ఇవ్వద్దు, ఆయన చేతికి ఇస్తే మాత్రం నేను మీ దగ్గర పనికి పంపానని చెప్పేసింది. ఆయన ఇస్తుండే. అయితే ఇప్పుడు నేను మొన్న 2 years హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాక బయట ఉన్నప్పుడు ఇంటి ఓనర్ పిలిచిండు, అంటే అక్కడనే ఉంటుండే. బాబు ఇటు రామా, చెప్పాను సార్, నువ్వేమో ఆమె భర్త అని చెప్పినావు, మళ్ళీ అతను ఎవరు ఇంకొక ఆయన రోజు సాయంత్రం వస్తుంది, పొద్దున వెళ్ళిపోతుండు. ఎవరు వస్తారా? ఒకడు వస్తుండు, హస్బెండ్ అని చెప్పింది. మళ్ళీ నువ్వేమో నీ భార్య అంటున్నావు, మళ్ళీ వస్తున్నాను.
ఈమెను పట్టుకున్నాం. ఎప్పటి నుంచి వస్తున్నాడు అడగలేదా నువ్వు? అంటే వాళ్ళకు చెప్తాను సార్, అతను ఆ ఇంటికి పోయినప్పటి నుంచి వస్తున్నా అంట. ఆ, ఎవరు ఎవరు ఇతను అడగలేదా అతను? హస్బెండ్ అని చెప్పింది అంట. తను చెప్పిందా? ఇంటి ఓనర్కి హస్బెండ్ అని ఎలా చెప్తుంది? మీ ఇంటి ఓనర్కి నువ్వు హస్బెండ్ అని తెలుసు కదా? అంటే నేను ఆ ఇల్లు మార్చేసింది, ఉన్నారా? ఆ ఇల్లు మార్చేసి పద్ధతి వేరే రోడ్ దిక్కు మీదే వచ్చింది. ఉంటాడుగా, మరి ఇంకేం చెప్తుంది? ఇల్లు మార్చేసి వేరే దిక్కు సో ఇది వచ్చి కొత్త ఇంట్లో నువ్వు భర్త అని చెప్పి ఎవరికి తెలియదు. తెలియదు. నేను హాస్పిటల్ నుంచి ఇంటికి పోయినాక తెలిసింది. అంతకు ముందు ఇసుక కొట్టనికి పోయినప్పుడు ఏదో గొడవ అయింది ఉమ్. నీకు. అప్పటి నుంచే బయట వేసింది. అప్పటి నుంచి బయట వేసింది. అది నేను అప్పటి నుంచి మీరంతా అట్లే ఒక గ్రూప్ ఎప్పుడు అయ్యారు? ఎంతకాలం క్రితం? మేమందరం అక్కడనే ఉంటాం మేడం. మరి ఈయన రోడ్ల మీద పడేడుస్తుంటే మీరేం చేస్తున్నారమ్మా? ఇంత చక్కగా యూనిటీగా ఉన్నారు కదా. మా ఇండ్ల కాడికి వచ్చి గొడవ పెట్టింది. మేము గొడవ ఏంటి మీరు ఇంటికి తీసుకెళ్తే ఇంటి దగ్గరకు వచ్చి గొడవ పెడతారు? మేడం. గొడవ చేస్తుంది మా మేడం. ఆయన ఎందుకు అంటే ఇంట్లో మేడం, పెట్టుకున్నారనా? మిమ్మల్ని అంటే- కొట్టించొద్దంటదా? ఎట్లా అంటే రాని మేడం, ఇంటికి కొట్లాడుతుంది. అక్కడ ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకొచ్చి మా ఇంటికాడ గొడవ చేస్తుంది, లేదంటే పోలీసులు తీసుకొస్తుంది. ఇలా చేయటం వల్ల మేము కూడా ఇంట్లో పెట్టుకోలేకపోతాను. నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాక ఇంట్లోకి రానియలేదని ఆమె నన్ను కొడుకు లెక్కనే చూస్తుంది. నేను ఆమెను అమ్మనే పిలుస్తాను. ఇంట్లో ఇట్లా రోడ్డు మీద ఉండి కాలు పచ్చిగా అయ్యి చలికి ఏమైనా ప్రాబ్లం అవుతుంది, మా ఇంట్లో ఉండని చెప్పి తీసుకొని పోతే ఆమెకి నాకు అక్రమ సంబంధం పెట్టింది. సరే, ఆ అక్రమ సంబంధం అది పక్కన పెట్టు. అపరిచితుడు ఎవరు? ఈ మనిషి ఎవరు మీ ఇంటికి వచ్చేది? అతనికి అలవాటు అయిపోయింది. అతనికి అలవాటు అయి నన్ను బయటికి వెళ్ళి కొట్టేసింది. ఎప్పటి నుంచి వాడు పరిచయం? ఎవరో తెలియదు సార్. మీరు అదే ఏరియాలో ఉంటారు కదా. పక్క నిమిషం. ఇంటి కాడ రెంట్కున్నారు మేడం. రెంట్కుంటే బ్యాచులర్ ఉన్నాడంట వాడు ఒక్కడు. వాడు ఈ పిల్లోడు నైట్ ఇసుక కొట్టనికి పోయినా 1 గంట. 1 గంట. కదమ్మా, వాడు ఊరు పేరు ఏమి అవన్నీ తెలియదు తెలియదు. ఎవరికి? వాడు ఏమి ఎవరికి తెలియకుండా ఎలా తెలియదా? మాట్లాడతాం అమ్మా మనం ఒక నిమిషం. ఈరోజు? ఇప్పుడు వీడు 3వ వాడు మేడం. నిజం చెప్పాలంటే ఇంకప్పుడు ఫస్ట్ ఒకడు మారుతూ ఉంటారు. వీడు ఇలా ఎందుకు తయారయ్యాడంటే ఇసుక కొట్టడానికి వెళ్ళినప్పుడు నైట్ వాన పడుతుందని ఇసుక కొట్టడం క్యాన్సిల్ అయ్యిందని ఇంటికి వచ్చాడు 1 గంట. అప్పుడు న్యూడ్గా వాళ్ళిద్దరు ఉండటం వీడు చూసాడు. చూసి మా ఫోన్ వీళ్ళకి చేశాడు. ఫోన్ ఫోన్ చేసిన చేశాడు. అప్పుడే ఇది ఎన్ని వచ్చిర్రు. సంవత్సరాల క్రితం స్టోరీ? 2021 లాక్డౌన్ 21 బోనాల పండుగ ఏం చూసావు? నైట్ 1 గంటకు వచ్చిన నేను. అది క్యాన్సిల్ అయిపోయింది. అది అయిపోయే వరకు డోర్ కొట్టిన. నువ్వు ఆ టైంకి వస్తావని తెలియదు ఆవిడకి? తెలియదు. అంటే సార్ క్యాన్సిల్ అయింది. అమ్మా, మీరు ఆవిడ- లైవ్ టెలికాస్ట్ చూసినట్టు మాట్లాడకండి. ఎవరైతే చూసారో అతను మాట్లాడినివ్వండి. అందరూ ఒక్కొక్క కిటికీలో చూసినట్టు మాట్లాడతారు. అయితే నేను నైట్ పోతున్నా కదా, భయపడగలవు పిల్లలు వేసుకొని కింద వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉండ అని చెప్తే సరే అని చెప్పింది. వాళ్ళ ఇంట్లోకి పోయింది, వాళ్ళని పంపించేసి నేను పోయినా. బండి క్యాన్సిల్ అయిపోతే వచ్చే వరకు కింద ఉంది కదా, కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉంది కదా, ఆడిపోయి పిల్లలతో అని చెప్పి ఆడిపోతే ఆ అమ్మాయి అన్నది, అన్న ఇప్పుడే పైకి వెళ్ళింది అన్న అన్నది. ఈ టైంలో పైన ఏం చేస్తుంది, మళ్ళీ పిల్లలు ఏడు రాను అంటే పిల్లలు ఇక్కడ పనుకున్నాను. ఒక్కడి పోయి ఏం చేస్తుంది అని అంటే ఏమో తెలియదు అన్న, ఇప్పుడే పోయింది అన్న. రాత్రి 1 గంట పైకి వెళ్ళినా, లోపలికి వెళ్ళి గొల్లం వేసింది, లైట్లు బంద్ ఉన్నాయి. డోర్ కొట్టినా, ఎవరు అన్న, నేనే అన్న. ఏమైంది ఏంది, డోర్ పెట్టుకొని లైట్లు బంద్ చేసి ఏం చేస్తున్నావు లోపల? నాకు మంత్ పీరియడ్స్ అయింది, అందుకని పైకి వచ్చిన బాత్రూమ్ పని. అయితే బాత్రూమ్ పోయేదానికి నువ్వు లైట్లన్నీ బంద్ చేసి లోపలికి గొల్లం వేసుకొని ఏం చేస్తున్నావు అన్నాడు. లేదు నాకు బ్లీడింగ్ ఎక్కువైతుంది, నడువు వీళ్ళ అమ్మ వాళ్ళు అవతల గల్లీలు ఉంటున్నాయి, అమ్మోళ్ళ ఇంటికాడికి పోదాం అని. ఎందుకు అట్లా గాబర్ అవుతున్నావు, ఎందుకు అట్లా చెమటలు అవుతున్నావు? నేను ఎప్పుడో కడుపు గడబిడ అంటుంది, నేను జర బాత్రూంలో పోవాలంటే ఆడ అమ్మోళ్ళ ఇంటి కాడికి పోదు పారంటే సరే అని చెప్పి కిందకి పోయినాం. పిల్లలు కింద ఫ్లోర్లో ఉన్నారు. అప్పటికి తాళం వేసేసింది ఇంటికి, నన్ను బయట నుంచి ఇట్లా వణుకుతుంది. ఏమైంది సప్న, ఏం చేస్తున్నావు, ఎందుకు అట్లా భయపడుతున్నావు, ఏంది జరిగిన కథ ఏం చెప్పు అంటే ఏం లేదు అని. నాకు ఫస్ట్ తాళం నాకు కడుపు గడిపిడ అంటుంది, బాత్రూమ్ పోయి వచ్చినాక పోదాం అని చెప్పిన. పైకి వెళ్ళిన. అప్పుడు నన్ను ఫస్ట్ వెళ్ళినప్పుడు బెడ్రూమ్లోకి పోనీయలేదు, హాల్లో నుంచి తీసుకొచ్చేసింది. తర్వాత పోయి చూస్తే మంచం చుట్టూ ఒక బెడ్షీట్ కప్పింది. ఏం సార్ నా మంచం చుట్టూ ఇట్లా బెడ్షీట్ కప్పినవా? ఏం లేవుతా, నాకు పచ్చిగుందని ఆరేసిన. అయితే నాకు డౌట్ వస్తుంది. ఇంకేం డౌట్? ఇక నాకు స్మోకింగ్ అలవాటు ఉంది. కావాలనే ఇట్లా జేబులోకి వెళ్ళి తీసి అది నోట్లో పెట్టుకొని మొట్టించినట్టు చేసి కింద పడేసిన, మంచం పక్కకి ఇట్లా పడేసి అది తీసుకొని ఇట్లా వంగి చూస్తే ఉన్నాడు ఒక అతను, సచిన్ అతని పేరు, బ్యాచ్లర్. జుట్టు పట్టుకుని బయటికి లాగపోయావా? అప్పుడు ఏం చేసింది, నేను ఇట్లా నూకేసింది. నూకేస్తే నేను వెనుక పడ్డా, టీవీ దిక్కు పడ్డా. నా 2 చేతులు ఇక వచ్చి మీ కూర్చొని 2 చేతులు గట్టిగా పట్టేసుకుంది. సూపర్ టాలెంట్. ఆడ గోడ దుంకి అంటే ఇట్లా సోఫా ఉంటుంది, సోఫా మీద దుంకి పారిపోయింది. కొట్టిన వీళ్ళ ఈమె నా మరదలు, ఈమె వచ్చింది, వీళ్ళ అమ్మ వచ్చింది. సచిన్ గారిని పట్టినావా?
మిస్ అయిపోయాను. వాళ్ళ ఆవిడని కొట్టాడు. ఆవిడ దొరికింది ఆ. కొట్టావు. వీళ్ళ అమ్మ ఈమె వచ్చిర్రు. ఏమైందంటే ఇట్లా కథ ఇట్లా విషయం అని చెప్పిన. నిజం ఒప్పుకుందా? ఒప్పుకున్నాను మార్నింగ్. అయితే నేను ఏం చేయలే అది ఇది అన్నది. ఏం చేయలే, ఆడు కింద వాళ్ళు చూసిరాడు పారిపోతుంటే. వాళ్ళు అబ్బాయి చెప్పారు. సచిన్ నీకు ఎలా తెలుసు? అంటే మా ఇంటి పక్కకి మరి ఫ్లాట్ కిరాయికి ఉండే. ఓ 2-3 రోజులకు దొరుకుతాడు కదా, అక్కడికి వస్తాడుగా మళ్ళీ. లేదు, అప్పుడు అక్కడ ఉండి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిండు. ఓ ఓల్డ్ పాతోడు. పాతోడు వెళ్ళిపోయిండు. సరే. వెళ్ళిపోయిండు. ఇక వీళ్ళు వచ్చి ఏదో తప్పు చేసింది, బుద్ధి గడితే తప్పు చేసింది, అయ్యా క్షమించు అని చెప్పి ఈమె వీళ్ళ అమ్మ ఇద్దరు కాళ్ళు పట్టుకుని తప్పు ఏడ్చారు. ఒప్పుకుందమ్మా అప్పుడు? అప్పటికి దబాయిస్తుంది, నేను చేయలేదు ఫైనల్ ఒప్పుకుందా లేదా? మరుసటి రోజు లాస్ట్ ఒప్పుకోండి సార్. ఒప్పుకుంది. ఒప్పుకుందా ఉమ్. తప్పు చేశానని? ఇక నేను ఇక సరే ఇక పిల్లల ముఖం చూసి సైలెంట్ అయిపోయి ఉన్నా. ఇది ఎప్పుడు జరిగింది తమ్ముడు? 21. ఇక మళ్ళీ నేను నన్ను ఇప్పుడు హాస్పిటల్లో పెట్టినప్పుడు బయట ఉన్నప్పుడు తప్పు చేస్తుందని తెలుస్తుంది నాకు, కానీ పట్టుకోవాలి, రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది. ఇప్పుడు నేను అన్నానంటే నేను నన్ను ఇట్లా అనుమానిస్తుండ్రు, టార్చర్ పెడుతున్నా అని చెప్పి నా మీద ఇలా చెప్తుంది. వీళ్ళ ఆ మాటలు నమ్మి నన్ను కొడుతుర్రు. అదేలే. అందుకని నేను నిజం నిరూపించేదాకా ఏం చేయొద్దని వీళ్ళు కూడా కొట్టారా? వీళ్ళు కొట్టలేదు. మా బామ్మడిది, మా అత్త, మా మామ. ఒకరోజు దీపావళి రోజు మా పిల్లలు గుర్తొచ్చి 2000 తన డబ్బులు ఉండే తీసుకుపోయి సప్న పండుగ ఖర్చులు పెట్టుకో అని చేస్తే వద్దు అని చెప్పి నూకేసింది. ఆ రోజు నైట్గా నేను కోపంలో దీపావళి రోజు వైన్స్ కాడికి వెళ్ళిన మంది తాగుతున్నా. నా బామ్మడిది వచ్చి వైన్స్లోకి వెళ్ళి బయటకు గుంజుకొచ్చి ఆ రోడ్డు మీద వేసి కొట్టారు మా బామ్మడిది, మా అత్త, మా భార్య. తెచ్చిన 2000 తీసుకెళ్లిపోయావా తాగేద్దామని? ఇచ్చిన తీసుకుంటలేదు, చింపేస్తుంది. వేస్ట్ అవ్వకుండా నేను తీసుకొని వెళ్ళిపోయినా. మా బామ్మడిది, మా అత్త, మా మామ, మా భార్య నలుగురు కలిసి రోడ్డు మీద వేసి కొట్టిరు నన్ను. వైన్ షాప్ దగ్గర. ఇంటికి ఎందుకు పోయినా వాళ్ళని చూడనికి పోయినందుకు. ఈ అమ్మాయి చేసిన ఒక్క తప్పైనా కూడా మీ బామ్మర్దికి గానీ వాళ్ళ అమ్మ నాన్నకి గానీ తెలుసా? తెలిసేటట్టు చేయదు. మరి ఈ సచిన్ గారిది ఓపెన్ స్టోరీ, పక్కింటి వాళ్ళు చూసారు, కిందింటి వాళ్ళు చూసారు, మరి ఆ పంచాయతీ అప్పుడు ఆమెను కొట్టిర్రు. కొట్టారు, ఒప్పుకున్నది కొట్టిర్రు. అయితే ఇక నేను దాన్ని మర్చిపోయినా, నేను ఏ తప్పు చేస్తలేను, ఉత్తాను వచ్చి నన్ను అదే గుర్తు పెట్టుకొని కొడుతున్నాడు, టార్చర్ పెడుతుండు అదే అన్నాడు. ఇదంతా అయిపోయింది సార్. హాస్పిటల్కి వచ్చినాక ఇతనితోనే ఇంటి ఓనర్ రెడ్ హ్యాండ్ దొరికినప్పుడు పట్టించిండు, ఒకసారి మాకు పట్టించిండు. ఆడప్పటికే పారిపోయిండు. ఆ ఇంటి ఓనర్ వీళ్ళకి చెప్పిండు, మా అత్తకి, మా మామకి, మా వదినకి, నాకు చెప్పిండు. అయితే ఆ రోజు వెళ్ళి కొట్టిర్రు. ఏం పద్ధతి చేస్తున్నావు, ఆడు మంచివాడు కాదని అన్నావు, ఇప్పుడు వీడేవాడిని పెట్టుకున్నావు అది అంటే నేనేం పెట్టుకోలే అది ఇది అని అన్నాను. అక్కడ లోకల్ మహిళా మండలి లీడర్ ఉంటుంది లావణ్య అని, వాళ్ళ ఇంటికి పోయింది. వాళ్ళ ఇంటికి పోయి నన్ను నెక్స్ట్ డే పిలిచిరు నన్ను. వెంకట్ అయింది ఏదో అయిపోయింది, ఆమె ఆ తప్పు చేయలేదు, ఆ కిరణ్ అనేటతో ఉండలేదు, అన్ని అబద్ధాలు ఇవి, నువ్వు గమ్మున నీ సంసారం నువ్వు చేసుకో, ఈ తాగుడు మానేస్తా, పిల్లలను చూసుకుంటా, ఇల్లు నడిపిస్తా అని చెప్పి నాకు పేపర్ రాసి అని అంటే, సరే ఇప్పుడు అయింది ఏదో అయిపోయింది, ఇప్పుడన్నా మారుతుంది, మంచిగా ఉంటుంది, నేను నా పద్ధతి మార్చుకోవాలని చెప్పి పేపర్లు రాసి ఇచ్చిన. అయితే లావణ్య మేడం పేపర్ రాసి ఇచ్చి పంపించినాక ఒకరోజు పొద్దున కిరణ్ అనేవాడు ఫోన్ చేసిండు 5 గంటలకి. ఏం సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తుండ్రు, మారవా, పిల్ల సంవత్సరం అయితే పెద్ద మనిషిగా అనుకున్నది, నువ్వు ఇంకేదేం తప్పులు సప్న చేసేది, ఇది పద్ధతి కాదు సప్న అంటే, నేను ఏం చేయలే, నువ్వే చేసినావానికి, అందుకే చేసినాను, ఎత్తిన. ఎవరు అని అన్నాను. లేదు నాకు నైట్ మిస్ కాల్ వచ్చింది అని అన్నాడు. చాలా గలీజ్గా తిట్టేసిన, చాలా అంటే చాలా గలీజ్గా తిట్టిన. ఇక మా భార్య అంటే నువ్వే ఫోన్ చేసినావా అనుక, నీ ఫోన్ లాక్ నెంబరే నాకు తెలియనప్పుడు నేను ఎట్లా ఫోన్ చేస్తాను. సాయంత్రం 6 అవుతుంది, ఒక ఇంట్లో పని చేసేది ఉంది, చేసి వస్తాను నేను అని చెప్పింది. సరే జల్దీ రా అని చెప్పిన. ఫోన్ చేస్తే లేపుతలేదు ఫోన్, పనికాడ పక్కన పెట్టి చేస్తుంటుంది ఏమో అనుకున్నా. తర్వాత లేపింది, 8కి లేపింది. ఏమైంది సప్న ఎటుపోయినావు, ఫోన్ లేపుతలేవు, పనికాడికి వస్తే పనికాడ లేవు అంటే, లేదు నువ్వు నన్ను కొడతావు, నేను చేస్తాను, నేను పోతున్నా అది అని చెప్పి వెళ్ళిపోయింది. 3 డేస్ కనిపించలేదు. మా చిన్న బామ్మర్దిని అడిగిన, అరే విజయ్ ఎటుపోయింది రా సప్న కనిపిస్తలేదు అని అంటే, బాబా నువ్వు మీద కోపంలో నువ్వు కొడుతున్నావు అని చెప్పి లింగంపల్లికి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి ఫస్ట్ టైం ఒక్కతో వెళ్ళింది, పిల్లలను తీసుకొని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత 9వ తారీఖు రోజు మా చిన్న పాపది బర్త్డే. ఆ రోజు ఈ కిరణ్ అనేవాడు వచ్చిండు ఆ ఇంటికి. వాళ్ళు అడిగిర్రు, ఎవరైనా ఎందుకు వస్తున్నా అంటే, నా ఫ్రెండ్ వెంకట్కి ఫ్రెండే, మా వెంకట హాస్పిటల్ ఉన్నప్పుడు. నువ్వు ఏమంటున్నావు, ఈవిడికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, అవి రిపీటెడ్ గా నడుస్తున్నాయి, నేను అడిగితే నన్నే దాన్ని
బయటికి పంపించేసారు. అన్న ఇంకో వచ్చి 3 నెలలు అయింది అంతే. ఇంట్లో ఇంకోటి ఉంది మేడం. తాగుడు వంకతో బయట పంపిస్తుంది, ఇంట్లో వేరే వ్యవహారాలు ఉమ్. చేస్తుంది. నడుస్తుంది ఇంతేగా. తర్వాత ఫ్రెండ్ అని చెప్పింది దాంట్లో. సరే ఓకే, ఏదన్నా కానీ ఆవిడ వంకలు ఆవిడ చెప్తుంది, ఓవరాల్ గా అది. ఆ తర్వాత వాళ్ళకి గొడవ అవుతుంటే మా అన్నయ్య చూసి ఏం సాపునా నా ఫ్రెండ్ అని చెప్పినావు, ఆడేమో నీ మీద చెయ్యేస్తుండో. ఇప్పుడు ఆవిడ పాతివ్రత్యం గురించి అవసరం 3-4 లిస్ట్ అయితే చెప్తున్నారు కాబట్టి డే టు డే ఏం జరిగింది అనేది అనవసరం. ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయి నీకు తెలిసినంత వరకు, నువ్వు నమ్ముతున్నావు ఇంతేగా. మమ్మల్ని నమ్మించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది నిజం. నువ్వు నమ్మితే మేడం మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు నిలబడితే 15 days కనిపించకుండా వెళ్ళిపోయింది. తర్వాత లావణ్య అనే మహిళా మండలి ఇంటికి పోయింది. ఆ 15 days పిల్లల్ని తీసుకెళ్ళిందా తీసుకెళ్ళలేదా? తీసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఆమె ఎటు వెళ్ళినా పిల్లలు పక్కనే ఉంటారు. ఓకే. లావణ్య అనే టైం ఇంటికి వచ్చింది. వచ్చి ఒక రోజు ఇంటికి వచ్చింది. ఏడికి పోయినా ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? మీ అమ్మ నాన్న సపోర్ట్ చేస్తారు కదా, వాళ్ళతోనే ఉండాలి. వీళ్ళకి తెలుసు కదా విషయం. అంటే మాకు ఇవన్నీ తెలిసిన తర్వాత మేము దగ్గరికి రానివ్వట్లేదు. ఏది వీళ్ళ అమ్మ నాన్న మీ అత్త మామ రానివ్వట్లేదా అమ్మాయిని కూడా? ఓకే. ఎవరు ఈ మధ్య లావణ్య అన్న టైం సపోర్ట్ తీసుకొని నేను ఒక రోజు ఇంటికాడ లేను, పనికి వెళ్ళినా. ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న ఇంట్లో ఆ లావణ్య అన్న టైం ఇంటికి వచ్చి నా గ్యాస్ సిలిండర్ రేషన్ అన్ని తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది. 2 days తర్వాత సపోర్ట్ తెచ్చుకొని ఆ సామాన్ పట్టుకెళ్ళిపోయింది. 2 days తర్వాత నేను పనికి వెళ్ళిన, పోలీసు వాళ్ళని దగ్గర పెట్టించి ఇంట్లో సామాన్ ప్రతి ఒక్క సామాన్ వేసుకోపోయి లావణ్య అనే టైం వాళ్ళ ఇంట్లో పెట్టుకొని నా భార్య పిల్లల్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది. ఆమె తప్పు చేస్తుంది అన్న విషయం ఆమెకు తెలుసు, తెలిసినా సపోర్ట్ ఇచ్చి అట్లా పెట్టుకుంది. సరే 15 days ఎందుకు వచ్చావు నాన్న? మీరంతా ఎందుకు వచ్చారు ఈ వెనకాల? ఏం కావాలని మా అక్క వచ్చారు? జీవితం నాశనం అవుతుందని వీళ్ళిద్దరిని కలిపి మీ అక్క జీవితం ఉంచాలని. నాశనం అవుతుందా? నాశనం ఏం జీవితం కాదు. నాశనం అవుతుందా? పిల్లలు అదే ఉన్నారు మేడం. ఇప్పుడన్నా మారి ఇద్దరు వాళ్ళు ఆడపిల్లలు మంచిగా ఉన్నారు. ఉంటారు. ఆయన రోడ్డు వాళ్ళ మీద భవిష్యత్తు ఉంటున్నాడు. ఆవిడ కోసమని వెనకాల పెద్ద వచ్చాను. లిస్టే ఉంది, ఎంతమందిని కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అమ్మ ఇప్పుడు మీ అక్కది కాదు ఇప్పుడు సమస్య, వాళ్ళ పిల్లలది. ఆ ఇద్దరు చిన్న పిల్లలు, ఆడపిల్లలు మేడం. వాళ్ళది ఏ నమ్మకంతోనే పిల్లలు నేను అప్పచెప్పాలి చెప్పు? పిల్లల పిల్లలను కోసం చెప్పేసి- అప్పగియడం పిల్లల కాదు. కోసం అని చెప్పేసి అన్నారు కదా, ఆయన తాగుతానే ఉన్నాడు, పని సరిగ్గా చేయలేడు, ఏ నమ్మకంతో అప్పచెప్పాలి? ఆ మేము అమ్మాయి అనే- ఏ రోజు మేము కూడా కోరుకునేది ఒకటి పిల్లల్ని మేడం. వదిలేసి తిరగలా. ఆ అమ్మాయి వాడి దగ్గర ఉండొద్దు, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వచ్చి ఉండాలి ఆ పిల్లల్ని పెట్టుకొని. మీరు అందరూ కూడా పిల్లల గురించి ఆలోచిస్తున్నారా, ఆవిడ గురించి ఆలోచిస్తున్నారా, అతని గురించి Comments. ఆలోచిస్తున్నారా అంటే ఇతని దగ్గర నుంచి మొదలైనటువంటి కథను ఎవరు అంతం చేయడానికి అనుకోవట్లేదు. హాస్పిటల్ అడ్మిట్ చేసిన అతన్ని ఈ రోజు రిహాబిలిటేషన్ లో పెట్టుకుని తాగుడు గట్టిగా మాన్పించుంటే కనుక ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రోజు కథ ఇంకో విధంగా ఉండేది. ఈ రోజు అసలు పిల్లల ఏంటి గురించి మీరు- మేము ఏం మీరు చేయాలన్నా మాట్లాడడానికి కానీ- ఇప్పుడు ఆవిడకి ఫోన్ చేయాలా లేదా అని ఆలోచించాల్సి అది వస్తుంది. డౌట్ అండి. ఎందుకంటే ఇక్కడ అబ్బాయి ఎంత సివియర్ తాగుబోతూ ప్రతిసారి అక్రమ సంబంధాల వంకతో కనిపెడుతున్నాడు, తనులు తింటున్నాడు, బయటకు వస్తున్నాడు. అవి నిజమా కాదనేది మనకు తెలియదు. ఇప్పుడు ఉన్నంత వరకు నిజమే అని నమ్ముదాం. ఎందుకంటే ఆపోజిట్ పార్టీకి తరపున ఉండాల్సిన వాళ్ళు కూడా వచ్చి ఇతనికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అమ్మాయి వాళ్ళ అక్కలు వాళ్ళ కుటుంబ సభ్యులే వచ్చారు కదా. ఓకే నిజమే. ఏ రకంగా ఇతనితో కలిసి ఉండమని మేము అనాలి? కరెక్ట్గా మనిషి ఏ రోజు కూడా కుటుంబాన్ని పూర్తిగా పోషించింది లేదు. ఆ అబ్బాయి ఇతను కరెక్ట్ గా ఉంటే అమ్మాయి అలా వెళ్ళదు. లవ్ మ్యారేజ్ చేసుకునే అమ్మాయి ఎందుకు అట్లా కాపురం నాశనం చేసుకుంటది? ఇంత స్టోరీలో మీరు చెప్పినా చెప్పకపోయినా మాకు అర్థం అవుతున్నది, ఆ అమ్మాయి ఏ రోజు పిల్లల్ని వదల్లా. గాలి తిరుగుతున్న ఆ కుటుంబం కోసం ఫైనాన్షియల్ ఖర్చులకో వేటుకో తీసుకెళ్తుంది, వాళ్ళని ఏదో పోషించుకుంటుంది, తిండి అయితే పెడుతుంది. ఈయనకి ఎప్పుడు 2000 ఉన్నప్పుడు ఏదో తీసుకొని కొనుక్కుంటారా, టపాసులు కొనుక్కుంటారా అని అడిగాడు. వాళ్ళు కొనుక్కోమనగానే వెళ్ళిపోయాడు దుకాణానికి, తాగుడు కూర్చున్నాడు. ఇలాంటి వ్యక్తిని నమ్మి భార్యను తీసుకురండాను లేకపోతే పిల్లల్ని తీసుకురండాను ఎట్లా చెప్పగలం? ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసామనుకోండి, ఈయన భాగవతం ఎంత చెప్తుంది. 2, ఎవరైతే మహిళా సంఘం ఆవిడందో ఆవిడకి ఫోన్ చేసామనుకోండి, మేడం ఏ స్టోరీ తెలుసండి మీకు, అమ్మాయిని ఎంత హింసించాడు, ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ ని అడిగే రైట్స్ మాకు లేవు. ఆ అమ్మాయి అవసరాలు ఆ అమ్మాయివి. అయినా కుటుంబం వరకు ఈవిడతో ఫోర్స్ఫుల్ గా ఇంత కలిసి ఉండండి అనే రైట్స్ లేవు. మీరేం మాట్లాడుతున్నారంటే పిల్లల గురించి ఆలోచించండి మేడం. పిల్లలు తల్లి దగ్గర బాగానే ఉన్నారు. తల్లి దగ్గర అమ్మ, ఉన్న పర్వాలేదు మేడం. అమ్మ, ఇంకొకటి, కిరణ్ ఒక నిమిషం. మాత్రం అసలు కిరణ్ అనేవాడు ఎవరమ్మా? మనం ఎవరు కట్ చేయడానికి? ఇక్కడ ఈ ఫోన్ కాల్ మాట్లాడటం కూడా చిరాకమ్మా. అవును, అనవసరం. అబ్బాయి చేయడం అది waste ఏం చెప్తున్నానంటే, ఉమ్. ఒకటి మీరు కలపాలన్నటువంటి ఉద్దేశం ఎంత బలంగా ఉందో, వాళ్ళు క్షేమంగా ఉంటారు, పిల్లలు ఎదుర్కొంటారు అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఇతను తాగొచ్చాడు, ఆ అమ్మాయి ఏదో రెడ్ హ్యాండెడ్ గా దొరికిందో లేదంటే ఇంకో వ్యవహారంలో చీకట్లో దొరికిందో అనుకో, కత్తో గర్రో తీసుకుని చంపితే ఏమవుతుంది రిస్క్? ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఎవరిని చూసారు? నిజంగా వీళ్ళందరూ బాగోగు గురించి కోరుకునేటటువంటి వాళ్ళు అయితే కనుక మీరు ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ ఇతను తాగుడు మానిపించి, ఇదిగో వీడు తాగుడు మాడాడు, 6 నెలలు బట్టి అసలు సీసా ముట్టుకోలేదు, ఒక చుక్క వాసన కూడా చూపెట్టలేదు, రా నువ్వు ఎక్కడ పోతావని చెప్పి రమ్మని చెప్పండి. అప్పుడు ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుంది? తప్పు మన చేతుల్లో పెట్టుకుని ఆ అమ్మాయి వైపు వేలెత్తి చూపెడితే అవ్వదమ్మా, ఇది వర్కౌట్ అవుతుంది. అమ్మా మేము అమ్మాయి వైపు సార్, వినకుండానే మేము మాట్లాడాం మానిపించాం కదా. సార్. ఒక నిమిషం. నేను తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకొని అన్ని విధాలుగా చెప్పి మానిపించాను. మానిపించి నాకు మళ్ళీ అమ్మాయి దగ్గరికి ఎంతకాలం పంపించాను. మానేటప్పుడు? 1 సంవత్సరం రోజులు తాగలేదు సార్.
ఎప్పుడు ఎప్పుడు విషయం? అదే ఈ కిరణాన్ని వాడు పట్టుకోక ముందు. కిరణ్ నెంబర్ ఉందా మీ దగ్గర? ఆ, కిరణ్ వాళ్ళ వైఫ్ నెంబర్ ఉందా? ఆ, ఉంది మేడం. ఆమెతో మాట్లాడాను. అతను- ఈఎంఐతో కూడా మాట్లాడదాం. అతనితో కలెక్షన్ అయ్యి ఆ విషయం తెలిసిన తర్వాత మళ్ళీ తాగడం మొదలు పెట్టాడు. ఫస్ట్ కిరణ్ వాళ్ళ వైఫ్ తో వాళ్ళ మాట్లాడదాం, wife. దాన్ని బట్టి మనకు స్టోరీ ఉంటుంది. ఈవిడ ఏం చెప్తుంది అనేది తెలుసు. కిరణ్ వాళ్ళ ఏం wife పేరండి అమ్మాయి పేరు? జ్యోతి. కిరణ్ వాళ్ళ వైపు జ్యోతికి కలుపుతున్నాను. ఓకే, నిజ నిర్ధారణ అవ్వాలి ఫస్ట్. జ్యోతి అని ఎవడో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, సో వీళ్ళ మెసేజ్ కి నేను కాల్ Sure. చేస్తాను ఇప్పుడు. నంబర్ చెప్పండి. 799 ఓకే. 572 స్వప్న. స్వప్న. హలో హలో, ఎవరు? స్వప్న నా అమ్మ మాట్లాడేది? చెప్పండి. మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి ఇక్కడ అడ్వకేట్ మేడం రమ్య మేడం మీతో మాట్లాడతారు, మాట్లాడండి. చెప్పండి స్వప్న గారు, అమ్మా. ఏంటి పరిస్థితి? ఇక్కడ మీ ఆయన వాళ్ళు వచ్చారు, నా భార్య కావాలండి, నా పిల్లలు కావాలండి అంటున్నాడు. మీరేమో ఎవరో ఉమెన్స్ ప్రొటెక్షన్ తోటి ఎక్కడో వేరే చోట ఉంటున్నారట. ఏం జరిగింది నాన్న? మీ వర్షన్ కూడా వినాలి కదా, అందుకని ఫోన్ చేసాం. ఏంటి కష్టం? ఇతనితో లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, చక్కగా 2 పిల్లల్ని కన్నావు, ఏమైంది? మేడం, నేను నా భర్తను వద్దనుకొని నేను వదులుకోలే మేడం. ఆయనని నాకు ఎంత నరకం చూపించిందో, ఎంత టార్చర్ పెట్టిందో. ఇక్కడ వాళ్ళు పుట్టిన ఊరే ఈ ఊరు. ఇక్కడ వచ్చి ఇంకోటి చేయండి మేడం. ఆయన నేను ఎంతో ఇష్టపడినా, మ్యారేజ్ చేసుకున్నా ఉన్నా. కానీ లాస్ట్ కు కన్న బిడ్డను కూడా ఖరాబ్ చేయడానికి వచ్చింది. నానా ఒక మాట అనేటప్పుడు కొంచెం జాగ్రత్త మాట్లాడాలి తల్లి. లేదు మేడం, కావాలంటే మనుషులు కూడా మీరు అదే ఇంకోటి నాటేసి. చెయ్యండి. చేసిన తర్వాత ఆయన ఏం చేసిండో, ఫస్ట్ నుంచి ఏం చేసిండో, నేను ఎందుకు ఈ పరిస్థితులకి నన్ను తెచ్చిండో ఆయనకే అడగండి మేడం. నానా నువ్వు ఇక్కడ ఉన్నా లేకపోయినా నీ వర్షన్ మేము ఇక్కడ మాట్లాడేసాం. ఇప్పుడు నువ్వు మాట్లాడినవి ఏవైతే ఉన్నాయో మేము పెట్టాల్సిన గడ్డి అంతా అతనికి పెట్టాం. కాకపోతే నిజం ఏంటి అనేది మాకు కూడా తెలియాలి కదా. మరి కిరణ్ ఎవరు నాన్న? మేడం కిరణ్ ఎవరు? కిరణ్ అనైనా ఇక్కడ ఉండేటోళ్ళే మేడం. ఒకప్పుడు నాకు తను ఫ్రెండే మేడం. కావాలంటే మీరు ఇంకోటి కూడా చేయండి. కాదు నా ఫ్రెండ్ అయితే. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? చెప్పేది ఒక్క నిమిషం మేడం, చెప్పిన తర్వాత మీరు ఏమన్నా మాట్లాడండి మేడం. అయితే ఏమైంది మేడం, నేను ఫ్రెండ్ లాగానే ఉన్నా, అతనితో ఫ్రెండ్ లాగా ఉన్నా, క్లోజ్ గా మాట్లాడుతున్నా. నా ఫ్రెండ్ తను ఏం మాట్లాడుతున్నారో నాకు తెలుసు మేడం నా గురించి. దాంట్లో అయితే నా రికార్డ్ లేదు, నా వాయిస్ మెసేజ్ అయితే లేదు కదా మేడం. మీరు ఉంటే తల్లిదండ్రులు, భర్త, మీరు ఒకవేళ నా దగ్గరకు వచ్చి మీరు నన్ను అడగాల్సింది, ఇగో నీ రికార్డు ఉంది, ఇగో నీకు చేసిన అంటే నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడాల్సింది. నేను మీకు సమాధానం చెప్తుంది, నేను చేసినో చేయలేదు, నేను వదులుకో. సరే నాన్న, రేపు షో పెడతావు, నువ్వు ఒకసారి వస్తావా? నీ వర్షన్ కూడా చెప్తావు మరి. ఎందుకంటే నువ్వు కిరణ్ తో తాళి ఒక్క నిమిషం నాన్న, నువ్వు రావాలన్న సంగతి మాకు తెలుసు కానీ కిరణ్ తో తాళి కట్టించుకున్న ఫోటో ఉంది. కిరణ్ వాళ్ళ ఆవిడ జ్యోతితో మాట్లాడాము. ఆ అమ్మాయి ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కిరణ్ మీద కంప్లైంట్ ఇచ్చింది. మరి వీటి గురించి నువ్వేం చెప్తావు తల్లి? నేను ఆల్రెడీ నా భర్త మీద ఇది కంప్లైంట్ ఉన్నాయి మేడం. అమ్మా నువ్వు నీ భర్త మీద కంప్లైంట్లు ఇచ్చావు, ఓకే. అప్లై చేసుకున్నాను మేడం. విడాకులు అప్లై చేసుకోకుండా నువ్వు పెళ్లి ఎట్లా చేసుకుంటావు తల్లి? చేసుకున్నా మేడం. కావాలంటే మీరు ఇంకోటి ఏది పెళ్లి చేసుకున్నావా మేడం? పెళ్లి చేసుకున్నావా? విడాకులకు నేను ఎప్పుడు అప్లై అదే అవునమ్మా, విడాకులకి అప్లై చేస్తేనే విడాకులు వచ్చినట్టు కాదు. 498 కేసు వేస్తేనే కాపురాలు నాశనం అయిపోయినట్టు కాదు. మీరు పూర్తిగా కోర్టు ప్రకారం డైవర్స్. నాన్న ఒక్క నిమిషం తల్లి, నువ్వు స్త్రీవి అని నీకు కొంచెం కూల్ గా మాట్లాడుతున్నా. ఆ అబ్బాయి నిన్ను నమ్మి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు ఉన్నారు. అబ్బాయి నచ్చకపోతే నువ్వు ఇందాక చెప్పినట్లుగా 498 కేసు వేసి డైవర్స్ కేసు వేసుకుని విడాకులు వచ్చిన తర్వాత నువ్వు కిరణ్ పెళ్లి చేసుకోవాలి. నీ కాపురం నాశనం చేసుకొని ఇంకో అమ్మాయి కాపురంలో నిప్పులు ఎట్లా పోస్తావు? ఆ పిల్లకు ఒక పసిపిల్ల ఉంది. జ్యోతి కాపురం, కిరణ్ కాపురం నాశనం చేస్తావు కదా. మీ ఇద్దరికి ఒళ్ళు కొవ్వెక్కి లవ్ చేసుకొని పెళ్లి చేసుకోవడం ఏంటన్నా? ఇక్కడ ఫోటో ఉంది మా దగ్గర. కాదు మేడం, కావాలంటే మీరు ఇంకోటి చేయండి నా గురించి. మీరు నన్ను పిలిచేయండి, నేను వస్తా. ఎవరు సంవత్సరం ఎవరు వెళ్ళి ఇప్పుడు వచ్చిందో నన్ను. కిరణ్ తో తాళి కట్టించుకున్నావా లేదా? మేడం కట్టించుకున్నా మేడం. మరి అదే కదా అడుగుతున్నా, ఎలా కట్టించుకుంటావు నాన్న? ఇప్పుడు నువ్వు ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం అమ్మా, నీ భర్త వల్ల నీ జీవితం నాశనం అయిందని నువ్వు ఎంత ఏడుస్తున్నావో, నీ వల్ల ఇప్పుడు జ్యోతి జీవితం నాశనం అయింది కదా తల్లి. ఆమె వల్లనే నా జీవితం నాశనం అయింది మేడం. ఏది అలా తగులుకో అని చెప్పిందా వచ్చి? సామాన్లు పెట్టుకొని ఉన్నా మేడం, సామాన్లు పెట్టుకొని ఉన్నా. మీరు నా గురించి ఇంకోటి చెయ్యండి, నా ఏరియాకి రాండి, టీవీ9 తరఫు నుంచి
రిపోర్ట్ చేసిన తర్వాత నన్ను పిలిపండి, నేను వస్తా. నేను రానని ఇప్పుడు జ్యోతి నీ కాపురం ఎట్లా నాశనం చేసిందో చెప్పమ్మా. నాన్న ఒక్క నిమిషం. జ్యోతి నీ కాపురం ఎలా నాశనం చేసింది? మేడం నేను చేయని తప్పుకు నా ఓళ్ళకు లేనిపోయి చెప్పి నా ఓళ్ళు అందుకని నిజం చేసేసావా? పిలిపించినట్టు ఎస్ఐ సార్ వాళ్ళు పిలిపించినట్టు నన్ను పిలిపించి పిఎస్ లో నన్ను నా పిల్లలు కొట్టి చేశారు మేడం. నేను చేయని తప్పుకు అందుకని తప్పు ఒప్పు చేసేసావా? పెళ్లి చేసేసుకున్నావా? నేను నాకెంత నరకం చూపించారు తెలుసా మేడం? ఊరిని ఇక్కడ మీ ఆయన నరకం చూపించి, అక్కడ కిరణ్ వాళ్ళ ఆవిడ నరకం చూపించి నువ్వు పాప నాశనం అయిపోయావా? నీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు నాన్న? మీ ఇంట్లో ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీకు? నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు. మీ అమ్మా నాన్న సపోర్ట్ చేయట్లా, మీ బ్రదర్స్ సపోర్ట్ చేయట్లా, మీ సిస్టర్స్ సపోర్ట్ చేయట్లా. మరి నువ్వు చేసింది నిజం ఎట్లా అవుతుందమ్మా? నువ్వు చేసిన పని కరెక్ట్ ఎట్లా అవుతుంది? ఈ పెళ్లి చేసుకున్న లావణ్యకి తెలుసా మేడం? తప్పుకు చేసినా అని నన్ను బలిపశువుని చేస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది మేడం? మీరు చెప్పండి. మరి నా కష్టం చేసుకుంటున్నా, నీ ఇష్టం వచ్చిన నువ్వు హ్యాపీగా భర్త కోర్టు ఎవరు లేకుండా నువ్వు ఆల్రెడీ కిరణ్ పెళ్లి చేసేసుకున్నావు. ఆ అమ్మాయి మోసం చేయడం వల్ల చేసుకున్నానంటే అంటావు, మీ ఆయన హింసించడం వల్ల చేసుకున్నానంటావు. నీ వెనకాల ఎవరూ లేరు. అమ్మ నువ్వు ఇట్లా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే లావణ్య గారని మహిళా సంఘం ఆవిడ ఎట్లా సపోర్ట్ చేసిందమ్మా నీకు? ఆవిడకి తెలుసా? మేడం ఆవిడకి తెలుసా? అందరిని అడగండి మేడం. అమ్మ నువ్వు మంచిదానివే, నీ కోసం అడుగుతాం కానీ ఒక్క నిమిషం. నా పిల్లలు మేము ఏడ బతుకుతున్నామో, ఏ చెట్ల కింద నా సామాను పెట్టినట్టు చేసిండ్రో. ఈ రోజు నా భర్త అనేటోడు మీ దగ్గరకు వచ్చింది కదా మేడం. ఇన్ని సంవత్సరాలు ఎక్కడైనా నేను వద్దన్నా టార్చర్ పెట్టినా, తాగమని కొట్టినా, ఈ ఒక్కడికో. సరే ఇప్పుడు ఆయన బతికేదో, ఒక్క నిమిషం తల్లి, ఆయన బతికేదో ఆయన బతుకుతున్నాడు. మీ సిస్టర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళో లేకపోతే మీ వాళ్ళ తోడోళ్ళ దగ్గరికి వెళ్ళో వాళ్ళు బతుకుతుంటే నువ్వెందుకు మధ్యలో మీరు ఇతని ఇంట్లో పెట్టుకుంటే ఊరుకోను అని వాళ్ళ మీద కేసులు పెడతానని బెదిరించావట? ఎవరి మీద మేడం? మీ సిస్టర్స్ వాళ్ళ మీద, వాళ్ళ వాళ్ళ హస్బెండ్ మీద. మీరు అక్కడ పెట్టించుంటే అల్వాల్ పిఎస్ మీరు ఇంకోటి చేయండి, అల్వాల్ పిఎస్ లో నన్ను పిలుపుతారు. నేను పెట్టించి. సరే అమ్మా నువ్వైతే ఒక్క నిమిషం అమ్మా, ఇక నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో మాకు అనవసరం. లీగల్ గా ఒక రూల్ రెగ్యులేషన్స్ అయితే మనకు లా అండ్ ఆర్డర్ ఒకటి ఉంది. ఒక సమాజంలో బతుకుతున్నప్పుడు నీకు ఏ మహిళా సంఘాలు సపోర్ట్ చేశారో, ఎవరు సపోర్ట్ చేశారో నాకు తెలియదు. డైవర్స్ రాకుండా మీ హస్బెండ్ చేసిన హింసకి నువ్వు విడాకులు తీసుకున్నాకే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి. వాళ్ళు వీళ్ళు బెదిరించారు, వాళ్ళు వీళ్ళు రోడ్డు మీద పడేశారని ఎవరిని పడితే వాళ్ళు సెకండ్ మ్యారేజ్లు చేసుకుంటే రేపు వదిలి కిరణ్ సొంత భార్యకే దిక్కానం లేదు. కిరణ్ దగ్గర సొంత భార్యనే వదిలేసాడు, ఒక పెళ్ళున్న అమ్మాయిని వదిలేసి నీ దగ్గరికి వస్తే నీతో ఉంటాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఆ పిల్లాడికి వాళ్ళని వదిలేసి నీతో తగులుకున్నాడంటే నువ్వు ఎట్లా నమ్మావు తల్లి? రేపు వద్దుట అతను వాడుకొని వదిలేయడని ఎట్లా అనుకుంటున్నావు? నువ్వేమో మీ ఆయన వాడుకొని వదిలేస్తావు, అతనేమో ఆయన భార్య పిల్లల్ని వాడుకొని వదిలేస్తాడు. మీరిద్దరు ఆదర్శ దంపతులుగా సొసైటీలో బతుకుతారా? ఎవరు మేడం? నేను బతుకుతానే అనలే మేడం. నా లైఫ్ ఖరాబ్ చేసింది కాబట్టి, నేను తను చేసుకున్న ఫస్ట్ తెచ్చింది కాబట్టి నేను చేసుకున్నాను. ఆయన మీద మోజు లేకుండా నాకు ఎలాంటి ఫీలింగ్ లేకుండా. మరి 498 అవన్నీ ఎందుకు వేసావమ్మా? 498 క్యాన్సిల్ చేయి. ఏ రకంగా వేస్తావు కేసులు? ల్యాండ్ ఆర్డర్ ఎట్లా మిస్యూజ్ చేస్తావు నువ్వు? నువ్వు చేసింది పెద్ద క్రైమ్, ఆయన చేసిన పనికి నువ్వు కేసు వేస్తావా? మేడం నా భర్తకు నాకు గొడవలు అయ్యి ఎన్నో సంవత్సరాలు వచ్చింది, మేము విడిపోయి బతుకుతున్నాను. నా లైఫ్. అవునమ్మా, అప్పుడు క్రిమినల్ కేసు ఎట్లా వేసావు నువ్వు? క్రిమినల్ కేసు క్లోజ్ చేసావా? చెయ్యలా. నీ లైఫ్ నువ్వు చూసుకోవాలి పూర్తిగా. చూసుకుంటే కేసులు వేసి మిస్యూజ్ చేయడమును మీ లైఫ్ మీరు చూసుకుంటారా? కాదు మేడం, ఇప్పుడు కోర్టు అయితే పిలిచాను కదా మేడం. నా భర్త పోయి కోర్టు ఏం చెప్పాడో మీరు అడగండి మేడం. ఒక నిమిషం లైన్ లో ఉండమ్మా. ఏమ్మా ఇప్పుడు ఏం అడగమంటావు? మీ ఆవిడైతే ఆల్రెడీ వేరే వాడిని పెళ్లి కోర్టుకి వెళ్ళిన ఫోన్ వచ్చింది నాకు, వెళ్ళిన కోర్టుకి వెళ్ళినా. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి మరి పిల్లల్ని అట్లా అమ్మా, పిల్లల్ని చూడాలి కదా అతను. ఒక్క నిమిషం మేడం, ప్రతి ఒక్క వీడియోలు ప్రతి ఒక్కటి మీ దగ్గర నేను పంపిస్తాను మేడం, మీరు చూడండి వాయిదా చేసి. సరే ఆయన చేసిన వాటికి మేమే తిట్టాం గానీ అమ్మా ఒక్క నిమిషం తల్లి, ఇక్కడ రూల్ ఒకటి మాట్లాడుకోవాలి. అతనికి పిల్లల్ని చూసే హక్కు ఉంటుంది. నెక్స్ట్ అతని మీద 498 కేసు ఏదైతే ఉందో అది ముందు అర్జెంట్ గా క్లోజ్ చేయించు. లేదంటే మా టీం వచ్చిందంటే నిన్నైతే జైల్లో వేస్తాం మేము వేసే కేసుకి. నువ్వు డైవర్స్ రాకుండా ఇంకో పెళ్లి చేసుకున్నావు. నువ్వు ముందు ఆ 498 విత్ డ్రా చేసుకో. ఒక నిమిషం విను, ఆ 498 విత్ డ్రా చేసుకో. ఈ రోజున ఆయన పని చేసేలాగా లేడు. నీ ఇష్టం వచ్చిన నువ్వు కొత్త లైఫ్ చేసుకున్నావు కదా. దెబ్బ దాకిస్తాను నాకు పెట్టిందా? మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి నాకు పోషించిందా? నా పిల్లలకు పోషించిందా? అప్పుడు లా ఒకటి ఉంటుందమ్మా, లీగల్ గా డైవర్స్ తీసుకోవాలి కదా. నువ్వు ఒక క్రిమినల్ కేసు వేసేసావు. సరే నువ్వు 498 కేసు క్లోజ్ చేస్తావా క్లోజ్ చేయవా? గుండెకు హోల్ ఉంది, నా బిడ్డకు నేను పోషిస్తున్నా. నా బిడ్డకు ఏమా గుండెకు హోల్ ఉందంటే ఏంటి? నా బిడ్డకు గుండెకు హోల్ ఉంది, హార్ట్ అన్న అబద్ధాలా? పుట్టినప్పుడు ఉందని చెప్పి దాన్ని పెట్టించారు. కార్ఖానాలో హాస్పిటల్ చేయించిన అప్పుడే క్లోజ్ అయిపోయింది తల్లి.
ఏంటిది మేడం క్లోజ్ పిల్లకి హార్ట్ మేడం నేను అలవాటు చేసుకెళ్ళి మీతో మాట్లాడిస్తూ మీరు నా గురించి ఇంకోటి చేయండి సపోర్ట్ ఇస్తున్నారు మేడం వాళ్ళు కదా వాళ్ళని కూడా మీరు ఫోన్లు చేసి వాళ్ళకు కూడా ఇంకోటి చేయండి తర్వాత మీరు నేను ఎందుకు నానా ఇంకా వాళ్ళని ఎంక్వైరీ చేయవసరంలా నువ్వు నిజాయితీగా అన్ని ఒప్పేసుకున్నావు నువ్వు అబద్ధాలు చెప్తుంటే మేము వాళ్ళని ఎంక్వైరీ చేసేవాళ్ళం ఏం చూపించారు తెలుసా మేడం రోడ్డు ముందు తినేటట్టు చేసి తెలుసా మేడం సరే అమ్మా నువ్వు బాధపడమాకు ఒక నిమిషం ఇంతల్లి ముందు ఆయన మీద వేసి ఆగు కాదు మేడం కన్న బిడ్డను కూడా పోతారా మేడం చెప్పండి మేడం అమ్మమ్మ ఇది మేము నమ్మం కానీ నువ్వు ఇప్పుడు దాకా కాస్త ఒక నిమిషం తల్లి నువ్వు అబద్ధాలు చెప్పాలంటే బోర్డు చెప్పొచ్చు కానీ ఇప్పటిదాకా నిజాలు మాట్లాడావు మళ్ళీ ఇది ఎందుకు కొత్తగా మసాలా యాడ్ చేస్తావు పిల్లల జీవితాలు ఇవి హలో అమ్మా చెప్పమ్మా నా డాడీ ఏం చేశాడమ్మా నిన్ను మేడం ఒక్క నిమిషం డాడీ ఎవరు మీ డాడీ అమ్మా మీ డాడీ తిట్టాడా తల్లి గట్టి పిసికి ఎట్లా పడితే అట్లా చేసుకుంటున్నాను మీ డాడీ పేరేంటమ్మా డాడీ పేరేంటి నాన్న పిల్లలకి డాడీ పేరేంటో తెలియదు నువ్వు ప్రిపేర్ చేసి రమ్మాలేస్తావా సరే ఫోన్ పెట్టు ఫస్ట్ ఫోన్ పెట్టండి మేడం ఈ అమ్మాయి కరెక్ట్ కాదు వద్దు ఆపండి మేడం పిల్ల తండ్రి పేరు తెలీదు పిల్లలకి పెచ్చాశాలు వేస్తున్నారు మేడం జ్యోతిలైనా అమ్మ జ్యోతి ఒక నిమిషం తమ్ముడు ఈవిడ ఏమంటది కూడా వినేసి అమ్మ జ్యోతి విన్నావా లైట్ గా ఇప్పుడు వరకు నీకు లైవ్ లో వినిపించింది ఇప్పుడు లైట్ గా వినిపిస్తుంది కానీ జరిగింది కదా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా వెంకటేశ్వరుని కిరణ్ స్వప్న అవును సార్ మా అన్నయ్య అడిగితే కూడా యాదగిరిగుట్టకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం మేము అని చెప్పిండు వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎప్పటి నుంచి నడుస్తుందమ్మా అది నాకు తెలియదు సార్ కానీ చిన్న పాప కడుపులో పడినాక నాకు ఒకసారి ఫోన్ ఇచ్చిపోయింది ఆయన నా దగ్గర ఫోన్ లేదు సార్ పలిగిపోయింది ఆయన వాళ్ళకి కొట్టిన కోపంలో మా మమ్మీతో మాట్లాడుతుంటే ఇచ్చిండు కిందనే కిరాణా షాప్ ఉంటది 1 hour ఎక్కువ పోయిండు షాప్ కి పోతే ఫోన్ ఇచ్చిపోయింది అన్నట్టు సరే మా మమ్మీతో ఫోన్ మాట్లాడి పెట్టేసినాక కొన్ని ఆటోమేటిక్ రికార్డ్ అవుతాయి అని మా ఫ్రెండ్స్ చెప్పారు సరే ఓకే ఇప్పుడు మనకు ఆ వివరాలన్నీ వద్దమ్మా ఇప్పుడు అవన్నీ వాటికి అన్నిటికీ మనకు టైం లేదు కావాలంటే మా దగ్గర కేసు ఫైల్ చేస్తే మళ్ళీ నువ్వు కూడా వచ్చి మాట్లాడొచ్చు నేను అనేది ఒకే ఒక అంశము నీకు కిరణ్ కి రిలేషన్షిప్ ఎలా ఉండేది ఇప్పుడు పరిచయం అవ్వక ముందు మీ ఇద్దరు హ్యాపీగా కిరణ్ కి అటువంటి అలవాట్లు ఆడవాళ్ళతో వెళ్ళటం ఇలాంటి అలవాట్లు ఏం లేదు ఏమంటే అమ్మా అంతకుముందు ఉండేది మానుకునేది కానీ ఇప్పుడు ఈమెకి స్వప్నకి వెంకటేష్ కి పడట్లేదు అనేటటువంటిది మీకు తెలుసా అంటే వెంకటేష్ దూరంగా అసలు నాకు వాళ్ళిద్దరి గురించి ఏం తెలియదు అసలు ఆమె భర్త ఆయన తెలియదు ఆయన భార్య ఆమె కూడా తెలియదు వీళ్ళతో ఇతను చాలా సంవత్సరాలు బట్టి బయట ఉంటున్నాడంటే ఇంట్లోకి రానివ్వదంటే ఈ వివరాలు ఏం తెలియదు నీకు తెలియదు సార్ ఏమంటే మేము చిన్నప్పటి నుంచి ఒకే ఏరియాలోనే ఉన్నాం ఆమె అదే ఏరియాలో ఉంటుంది మేము అదే ఏరియాలో పెరిగినాము అన్నను మామూలుగా చూసినాం కళ్ళతోటి కానీ ఆయన భార్య ఆమెను మాకు తెలీదు ఎప్పుడైతే మా ఆయన పరిచయం అయిందో నాకు తెలిసిందో అప్పుడు తెలిసింది ఈమె భర్త ఈయననా అని నాకు అప్పుడు తెలిసింది సరే ఇప్పుడు నువ్వు నీ ఉద్దేశం ఏంటమ్మా ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంట నాకు అతనే కావాలని చెప్పి ఆ అమ్మాయి ఇప్పుడు బిగ్గరగా అరుస్తుంది ఆడపిల్లల భవిష్యత్తు చూడట్లేదు ఏమీ చూడట్లేదు అతను హెరాస్మెంట్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేసిన నేను 5 నెలలు అప్పుడు అసలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాల్సిన అవసరం నాకేముండే మా ఆయన మంచిగా ఉంటే ఆమెనే కావాలని 5 నెలలు నేను డెలివరీ అయ్యి మా అమ్మలు ఇంటుంటే 3 నెలలు పడినాక తొలకపోతారని చూస్తే 3 నెలలు పడినాక కూడా రాలేదు రాకపోతే 5 నెలలు పడినాక కూడా వస్తలేదు రాకపోతే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేడం నా భర్త నాకు కావాలా ఇట్లా చేస్తుండు మేడం అంటే సరే అని పిలిపించారు ఆయనని పిలిపించారు ఆమెను పిలిపించారు మీ ఆయన ఏమంటాడు ఫస్ట్ చెప్పు కిరణ్ ఏమంటాడు అప్పుడు ఏమంటాడు సార్ నాకు ఆమెనే కావాలా నాకు నా భార్య ఆమె పోలీసుల కూడా అదే పాట పాడుతుంది ప్రస్తుతం కిరణ్ ఎక్కడ ఉన్నాడమ్మా ప్రస్తుతం వాళ్ళిద్దరు కలిసి ఉన్నారా కలిసి ఉన్న సంగతి నాకు తెలియదు సార్ కిరణ్ వచ్చిపోతూ ఉంటాడు నా పేరు మేము కలిసినప్పుడే నా పేరు రిమూవ్ చేయించుకున్న టాటో తన పేరు టాటో చేయించుకోండు ఎందుకు ఇట్లా చేస్తున్నావు కిరణ్ 2 పిల్లలు ఉన్నారు పిల్లలు ఇంకా ఆపరేషన్ కూడా చేయించుకోలేదు కదా మన కొడుకు కూడతారు ఆమె బజార్ తీస్తారు ఆమె చాలా బజార్ ఈ ఏరియాలో అందరూ తెలుసు సర్లే అమ్మా అమ్మాయి ఎవరన్నది మాకు అర్థమైంది 4 మాటల్లో కానీ ఇప్పుడు దాకా అమ్మాయితో మాట్లాడితే అన్నిటికీ తెగించున్నటువంటి అమ్మాయిలా కనిపిస్తుంది కానీ నీ పిల్లలు ఎక్కడున్నారమ్మా నీ పిల్లలు నీ దగ్గరే ఉన్నారా నా పిల్లలు అయితే నాతోనే పెట్టుకున్నారు సార్ మా అమ్మ చూసుకుంటుంది నేను లాస్ట్ మంత్ 23 నుంచి 25 నుంచి ఇక్కడ జాబ్ లో జాయిన్ అయినా జాబ్ కి వస్తున్నా సార్
సెకండ్ షిఫ్ట్. ఇప్పుడు నీకు నమ్మకం ఉందా నీ భర్త మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పి నమ్మకం ఉందా నీకు? నాకు నమ్మకం లేదు సార్ ఆయన మీద. నమ్మకం లేదా? ఓకే ఓకే. నమ్మకం లేదు, ఎందుకంటే ఆమె మందు పెట్టిందని అంటారు అందరూ. బయట మామూలు ఫోటోలు చూపిస్తే చాలా ప్రేమ ఉన్నది సార్. ఎట్లా అంటే నాకేదైనా ఆ అమ్మాయి మందు పెట్టే దానిలో కనిపించలేదు, మందు తీసుకునే దానిలో ఉంది కానీ ఏదేదో మాట్లాడుతుంది అసలు తల తోక లేకుండా అమ్మాయి. మా ఆయనకు పెట్టింది ఎట్లా అంటే ఆమె తోటి తిప్పుకోవాలని. నేను కడుపుతున్నప్పుడు ప్రతిదీ ఇంక్లూడ్ పాల ప్యాకెట్ తో సహా ఆయన పైకే తెచ్చిస్తున్నా, నాకు పాల ప్యాకెట్ తో సహా ఇంటి మీదకే తెచ్చిస్తున్నా సార్ నాకు ఆయన. నేను కిందకి వెళ్ళేదాన్ని కాదు, దేనికి వెళ్ళేదాన్ని కాదు. మళ్ళా డ్యూటీ కాడ అబద్ధం చెప్తుండే, నా భార్య కడుపుతుంది, భర్త పక్కన ఉండాలా, కంపల్సరీ వెళ్ళాలా అని చెప్పి డుమ్మలు కొట్టుకొని మధ్యలో లీవ్ తీసుకుని. ఇప్పుడు ఏంటి ఫోన్ నెంబర్ కూడా మార్చినాడా కిరణ్? మాకు అందుబాటులో లేడు నెంబర్, అది అందట్లేదు మాకు. అదే నంబర్ సార్, ఆయన వాట్సాప్ డీపీలు అన్ని పెడుతుండ, నేను బ్లాక్ చేసిన. ఆయన వాట్సాప్ డీపీలు అయితే అదే నంబర్ ఏమో పెడుతున్నా. నెంబర్ మనుగడలో లేదని వచ్చింది ఇందాక మేము చేసినప్పుడు. సరే ఒక్క నిమిషం లైన్ లో ఉండు, రమ్య మేడం మాట్లాడతారు, అడ్వకేట్ మేడం. ఒక్క నిమిషం. నాన్న సింపుల్ గా రెండే క్వశ్చన్స్. మీ హస్బెండ్ నీకు అవసరం లేదని నీకు అర్థం అవుతుంది, ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని నిన్ను వదిలేసి వేరే అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు లీగల్ గా, డైవర్స్ రాకుండా. మీరు ఏమైనా కేసులు ఫైల్ చేశారా? లేదు మేడం, ఫైల్ చేయలేదు. ఎందుకని? ఫైల్ చేసింటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన మేడం. ఆయన నా ఇన్స్టాగ్రామ్ అన్ని మిస్యూజ్ చేసిండు. ఇప్పుడు ఎప్పటికైనా వస్తాడు కదా, మారుతాడు. ఇప్పుడే కదమ్మా నాకు అసలు అది అవసరం లేదు అంటున్నావు. అవసరం లేదు అన్నప్పుడు అతనికి బుద్ధి వచ్చేలాగా నువ్వు కేసులు వేయాలి కదా, పిల్లలకి నీకు మెయింటెనెన్స్ కావాలి కదా, ఏం అవసరం లేదా నీకు? అట్లనే ఎదురు చూసిన మేడం, వస్తాడు కదా ఎదురు చూస్తే ఆయన ఏం చేసిన ఇన్స్టాగ్రామ్ లో హూ ఆర్ సెక్స్ కాల్ దిస్ నంబర్ అని నా కాంటాక్ట్ నంబర్. అది ఇంకా సీరియస్ కేసు కదా తల్లి, నువ్వు ఆ కేసు మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి, ఒక లాయర్ ని పెట్టుకొని మెయింటెనెన్స్ కేసు వేయాలి. వేసావా వేయలేదా? వేయలే మేడం, పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళు అమ్మా పోలీస్ స్టేషన్ కేసు వేరు, మీరు ఒక అడ్వకేట్ ని పెట్టుకొని, అడ్వకేట్ ని పెట్టుకోలేకపోతే మీకు కోర్ట్స్ లో మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ లోక్ అదాలత్ అని ఉంటుంది, అక్కడ మీరు గవర్నమెంట్ లాయర్ ని పెట్టుకొని మెయింటెనెన్స్ కేసు, డీవీసీ కేసు 498 వేయండి. డైవర్స్ నువ్వు వేసుకుంటావా వేసుకో అనేది సెకండరీ విషయం. ఇంకొకటి, ఆ అమ్మాయితో ఫోన్ చేస్తే ఆ స్వప్న ఏమంటుందంటే అసలు ఈ జ్యోతి వల్లే నా జీవితం నాశనం అయ్యిందండి, లేకపోతే నేను కిరణ్ పెళ్ళే చేసుకునేదాన్ని కాదు అంటుంది. అది ఎంతవరకు నిజం మేడం? నా వల్ల జీవితం నాశనం అవుతుంది. వాళ్ళ పెళ్ళై 14 సంవత్సరాలు అయిందంట. మా ఆయనకు ఆమె పాప 10 సంవత్సరాలు ఒకరున్నారు, 6 సంవత్సరాలు ఒకరున్నారు. నా పిల్లలు ఒక ఆమె 4 సంవత్సరాలు, మొన్న 3 వెళ్ళి 4 పడింది మార్చికి. చిన్న పాప 10 months. సో నువ్వు అసలు నీ వల్ల అమ్మాయి జీవితంలో కిరణ్ ఎంటర్ అవ్వడం అని జరగల, ముందే వాళ్ళిద్దరికి ఉంది, అంతేనా? అది ముందర తెలియదు మేడం, కానీ ఆమె నా లైఫ్ లోకి వచ్చినాక నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఎట్లా అంటే వెళ్ళిపోయి వెళ్ళిపోయింది మేడం. మా ఓనర్ తో మాట్లాడిస్తాను. సరే పర్లేదులే, ఇక్కడ నీకు కూడా అన్యాయం జరిగింది, వీళ్ళ ఆయనకి అన్యాయం జరిగింది, మనం చూద్దాం. మీకైతే లీగల్ గా కేసులు వేసుకునే రైట్స్ ఉంటే మీరు అవి వాడుకోండి తల్లి, లీగాలిటీని. ఉన్నాయి కానీ మేడం ఆయన రావట్లేదు. అసలు ఆయన రాడమ్మా, ఆయన రావద్దనే కేసులు వేసి మీ హక్కులు వాడుకోండి అని చెప్పాను ఇప్పుడు ఇప్పటిదాకా నీకు, సరేనా? ఓకే అమ్మా. మేడం ఇక్కడ ఇది అసలు ఫౌండేషన్ లో అసలు వీళ్ళ పెళ్లి ఎందుకు జరిగిందో అనేది ఫస్ట్ మనకు అర్థం కానటువంటి అంశము. ఇదేమి ప్రేమ దోమ అంటూ ఏమీ లేదు, కేవలం ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్. పెద్దలు ఒప్పుకుపోయేటప్పటికి ఆఖరికి వీళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనేటటువంటి బేసిక్ ఇన్పుట్ కూడా తెలియకుండా ఒక అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసేసుకుని తర్వాత కాపురం ప్రారంభించేస్తే కనుక ఒకరినొకరు అర్థం చేసుకోకుండా, ముందు చూపు లేకుండా, భవిష్యత్తు మీద ఒక ఆలోచన లేకుండా చేస్తే ఏం జరుగుతుంది అనేది ఈరోజు మనకు అర్థమైంది. ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద బ్లేమ్ గేమ్ అనేది జరుగుతుంది. క్రాస్ ఫైర్ అంటారు చూడండి, అట్నుంచి ఆవిడ ఒక AK-47తో కాలుస్తుంది, ఇటువైపు నువ్వు ఒక AK-47తో పేలుస్తావు. ఎవరు నిలబడినటువంటి వాళ్ళ స్థానంలో వాళ్ళు తప్పులైతే చేశారు. ఎందుకంటే అతకనటువంటి పెళ్ళిళ్ళు, అతకనటువంటి మనసులు, తొందరపాటు ప్రేమలు, బయటకు పారిపోయి చేసుకునేటటువంటి పెళ్ళిళ్ళలో జరిగేటటువంటి యథార్థగాది ఇదే. ఇలాంటివి మనం రోజు వింటూనే ఉంటాం. ఇప్పుడు ఏంటంటే నాన్న, ఆ అమ్మాయి డిఫెన్స్ ఆ అమ్మాయి వాడుకుంటుంది, చాలా క్లియర్ కట్గా వాడుకుంటుంది. ఏంటి అమ్మ నువ్వు తప్పు చేసావంటే ఫస్ట్ ఎలా మొదలుపెట్టింది? మేడంతో ఫ్రెండ్షిప్ అండి అని మొదలుపెట్టింది. ఆ అబ్బాయితో, ఎవరో కిరణ్ ఎవరో అబ్బాయితో ఫ్రెండ్షిప్ అని మొదలుపెట్టినటువంటి అమ్మాయి ఎప్పుడైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇది అది అని మాట్లాడేటప్పటికి పెళ్లి వరకు ఒప్పుకుంది. అన్నీ చెప్పినటువంటి అమ్మాయి ఎక్కడా కూడా నేను తప్పు చేశాననే పాదం పొరపాటును కూడా రావట్లేదు. తప్పు చేశాననే మాట, పశ్చాత్తాపం పడేటటువంటి ఆలోచన, లేదంటే పిల్లలు నాశనం అవుతున్నారు అనేటటువంటి భావం ఎక్కడా లేదు. అంటే ఈ అమ్మాయి ఎందుకు ఇలా అయిపోయింది అనేది మనకు ఇప్పుడు రెండు. ఆ అమ్మాయి వాడేటటువంటి ఈరోజు పెద్ద వెపన్ కత్తి ఏంటంటే కనుక తాగుతాడండి, టార్చర్ పెడతాడండి, నా బజార్ని ఇచ్చాడండి అనేటటువంటి మాట. అమ్మ తాగుడే కదమ్మా, తాగుడు మాన్పించుకోవచ్చు కదా, అతను మార్చుకోవచ్చు కదా, ఈ విధంగా మనం అనేటటువంటి మాటలు అనేటప్పటికీ
ఇంకా ఏదో విధంగా తను చేసేటటువంటి కార్యక్రమాన్ని, తను చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవటం గురించి ఈరోజు పిల్లలను కూడా పావులోకి లాగి పిల్లలను కూడా చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేశాడు అనేటటువంటిది ఎవ్వరు ఒక మానవ మాత్రుడు వినకూడనటువంటి అంశంలో కూడా అమ్మాయి పెనిట్రేట్ అయిపోతుంది. ఆఖరికి పిల్లకి ఫోన్ ఇచ్చేసి అమ్మ నాన్న నీతో ఎలా వ్యవహరించి, ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. అంటే ఈరోజు తాగుతాడు అని అంటే కనుక ఓకే, తాగుతాడు ఎంత స్థాయిలో తాగుతాడు, విపరీతంగా తాగుతాడు. ఏ స్థాయిలో తాగుతాడు? ఒక మనిషిని గాయమైనటువంటి కాలు మీద తన్నేసి మెడపట్టుకుని ఒంగోపెట్టి 4 గుద్దేసి సంవత్సరం పాటు రోడ్డు మీదకు పంపించేస్తే ఆ మనిషి మళ్ళీ ఒక రాత్రి వచ్చేటప్పటికి నువ్వు అడ్డంగా ఒక వ్యక్తితో దొరికిపోయేంత స్థాయిలో తాగుతాడా? అంటే ఆ అమ్మాయి మాట్లాడేటటువంటి మాటలు కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఆ అమ్మాయి క్యారెక్టర్ అనేటటువంటిది కరెక్ట్గా లేదు. విశ్లేషణ శక్తి అనేది పోయిందనేది మనకు అర్థమవుతుందమ్మా. ఆలోచన శక్తి పోయిందనేది కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు ఆ అమ్మాయి సమక్షంలో పెరుగుతున్నారు. ఈరోజు సొంత అక్కే ఇక్కడ వచ్చి కూర్చుని ఆ చెల్లెల గురించి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం అంటే కనుక దానికి మించినటువంటి ఆధారం ఏముంది? ఈరోజు ప్రత్యేకంగా మీ సిస్టర్ ఎవరు అనేటటువంటి దానికి ఒక సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ కూర్చుని ఇది అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పుడు దానికి ఆ అమ్మాయి చూపెట్టేటటువంటి కారణం ఏంటంటే ఇది అతికేటటువంటి మ్యారేజ్ కాదు నాన్న, దీని గురించి అసలు పూర్తిగా మర్చిపోండి. అసలు ఇప్పుడు నవ్విపోతారు సమాజం ఈరోజు. ఇప్పుడు వీళ్ళు అడిగేటటువంటి ఆలోచన ఆడపిల్లలు భవిష్యత్తు దృష్ట్యా వాళ్ళిద్దరిని కలిపేయండి అంటే ఏం కలుపుతామండి? ఇక్కడ కలపటానికి ఏ మూలం ఉంది, ఏ ఆధారం ఉంది? ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయి కంప్లీట్గా చెడిపోయిందంటే ఆ అమ్మాయి మైండ్ చెడిపోయింది, ఆలోచన చెడిపోయింది, వ్యక్తిత్వం చెడిపోయింది. ఇప్పుడు అది అమ్మా ఒకటమ్మా. ఇప్పుడు అమ్మ ఆ అమ్మాయి చేసింది అదే. ఇప్పుడు ఇందాక నుంచి నేను అంటున్నాను కదా, ఒకరు కానీ తీసుకుని ఇంకోటి సైడ్ ఫైర్ చేసుకుంటున్నారని చెప్పి. ఈరోజు ఇతను మాత్రం ఏం ఉద్ధరించాడమ్మా? ఈరోజు ఓకే ఆడపిల్ల ఆ విధంగా చేస్తే కనుక మనం తప్పు పట్టేటటువంటి సమాజంలో ఉన్నాం. ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకుని వేరే వ్యక్తితో వెళ్ళిపోతే కనుక మనం తప్పు పట్టేటటువంటి సమాజంలో ఉన్నాం. అది ముమ్మాటికి తప్పే, దాన్ని మనం అందరం ఖండిస్తున్నాం. ఇప్పుడు ఆ అమ్మాయి దీని అంతటికి మూలం ఏం చెప్తుంది? దీని వేరు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పింది. ఆ మొక్క ఎక్కడి నుంచి మొదలైందని అంటుంది, ఇక్కడి నుంచి కదా మొదలైందని అంటుంది. తాగుతాడు, హింస పెడతాడు, బాధ పెడతాడు, 4 గోళ్ల మధ్యన పడేటటువంటి హింస, మానవ మాత్రుడు కూడా చూడనటువంటి హింస. ఇప్పుడు ఆ అమ్మాయి చేసినటువంటి వ్యవహారం పబ్లిక్గా అందరికీ తెలిసిపోయింది. మీ దగ్గర ఫోటోలు ఉన్నాయి, మీరు చూశారు. అక్కడ జ్యోతి మాట్లాడుతుంది, వీళ్ళు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడేటప్పటికి ఆ అమ్మాయి వ్యవహారం పబ్లిక్ అయిపోయింది. కానీ తాగొచ్చేటటువంటి మగాడు ఇంట్లోకి వచ్చి వ్యవహరించేటటువంటి తీరు, ఆ అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్ళిందా, ఇద్దరితో వెళ్ళిందా, ఫైనల్గా ఒకరిని పెళ్లి చేసుకున్న ఆ అంశం తీసి పక్కన పెట్టండి. ఆ 4 గోళ్ల మధ్యన జరిగేటటువంటి హింస ఏదైతే ఉందో, ఇప్పుడు ఏమైంది? మూలం ఏది, పరిణామం ఏది అర్థం కావట్లేదు. తాడు ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడ ఎండ్ అయిందో అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది? అతను తాగుతాడండి, అతను తాగేటటువంటి నిజంగా ప్రేమించేటటువంటి వాడైతే అలా తాగుతాడా, అలా హింస పెడతాడా? ఆ హింస భరించలేక అతను ఇంట్లోంచి బయటకు గెంటేశాను అనేటటువంటి మాట ఆ అమ్మాయి మాట్లాడుతుంది. ఇప్పుడు అది నిజమని చెప్పాలా? లేదంటే ఏమండి ఆవిడ అనుక్షణం నన్ను అనుమానించి ఇంకో విధంగా వివరించి ఇంట్లోంచి బయటకు పంపించడం వల్ల ఇంకో దారి తెలియక ఫుట్పాత్ మీద బతుకుతూ మందుకు అలవాటైంది అనేది ఇతని మాట నమ్మాలా? లేదా ఇతను అనేటటువంటి ఇంకో మాట ఏంటి? అక్కడ వేరే రచ్చ చేయటం గురించి, ఇంకో వ్యవహారం ఇంట్లో నడిపించడం గురించి నన్ను బయటకు పంపించేసేది అనేది. ఇప్పుడు ఈ రెండిట్లోకి ఇక్కడ ఒక 100 మందిని జనం పెట్టుకుని ఏమండి ఈ 100 మందిలో తాగటం వల్ల ఈ కార్యక్రమం జరిగిందా, ఆ అమ్మాయి వ్యవహారం వల్ల ఇది మొదలైంది, ఇతను తాగుడు మొదలైందా అంటే కనుక ఎక్కువ శాతం మంది ఇతను కరెక్ట్గా బాధ్యతాయుతంగా లేడండి, ఇతను మొదటి నుంచి తాగుడినే నమ్మాడండి, తూతూ మంత్రంగా నెల 15 రోజుల్లో లేదంటే సంవత్సరం మానేసేవాడండి, మళ్ళీ తాగటం మొదలుపెట్టాడు. టిపికల్గా మీరు చూసేటటువంటి ఆ టైప్ ఆఫ్ తాగుడు కాదు ఇది. ఏంటి తాగేసి భార్యని కాల్చేసి హింస పెట్టి కొరడాతో కొట్టి ఆ టైప్ కాదు. ఇతను ఏంటంటే తాగితే ఇతని వ్యవహారం అనేటటువంటిది మాటల దగ్గర నుంచి వచ్చేటటువంటి వ్యవహారం. ఆ పంచాయతీ ఆ అమ్మాయి మాట తీరు చూశారు కదా, ఆ అమ్మాయి మాట అంటే పడదు, వేలెత్తి చూపెడితే పడదు, ఎంత గట్టిగానే వెళ్తుంది, ఏ మూలకన్నా వెళ్తుంది, ఎంతకన్నా తెగిస్తుంది. ఆ అమ్మాయి ఏం చేసింది? ఈ వ్యవహారాన్ని రోడ్డు మీద వేసింది. రోడ్డు మీద వేసేటప్పటికి ఆ ఊరు వాడ చుట్టుపక్కల అంతా కూడా పంచాయతీ అయిపోయింది. ఏం పంచాయతీ అయింది? అదిగో తాగుతున్నాడు కాబట్టి రోడ్డు మీద ఉన్నాడు, తాగుతున్నాడు కాబట్టి రోడ్డు మీద ఉన్నాడు. అతను జీర్ణించుకోలేకపోయాడు. ఆ జీర్ణించుకోలేక ఇంకేం చేశాడంటే కనుక భార్య అయినా పెళ్ళైనా ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ మందుని నమ్ముకోవటం మొదలుపెట్టాడు. సో కాబట్టి ఏంటంటేనమ్మా, ఈరోజు ఆ అమ్మాయి చేసింది ముమ్మాటికి తప్పే కాదనట్లేదు. వీళ్ళిద్దరిని కలిపేటటువంటి ప్రయత్నం దయచేసి ఎవరు చేయొద్దు. ఎందుకంటే ఇది హత్యలకి, ఆత్మహత్యలకి పోయేటటువంటి వ్యవహారం. ఆ అమ్మాయి ఇంట్లో కంటే ఆ పిఎస్లోనే ఎక్కువ ఉంటుంది ఆ అమ్మాయి, అంతే కదా.
ఊహ అన్నా అక్కడికి వెళ్ళి కంప్లైంట్. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, మీకు కావాల్సిందంటే నా వ్యక్తిత్వం గురించి, నా క్యారెక్టర్ గురించి ఆ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ. మనకేం పని లేదా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి ఈ అమ్మాయి క్యారెక్టర్ ఈ పాలు గురించి మీరు ఎందుకు వచ్చారమ్మా, వదిలేయండి దాన్ని అని అన్నారు వాళ్ళు కూడా. సో ఇక్కడ ఏంటంటేనమ్మా, ఈరోజు హైరార్కీలో ఒక లిస్ట్ రాసుకుంటే కనుక ఏవి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది, ఈ వేదిక తేల్చవలసినటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ 4-5 సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా. అందులో ఆఖరి సబ్జెక్టు, అవసరం లేనటువంటి సబ్జెక్టు, ఒక్క జుట్టు మీద ఒక ఇంటర్వ్యూ కూడా పీక్కోవాల్సినటువంటి అవసరం లేనటువంటి సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే దీన్ని కలపటం. ఆ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడద్దు. ఎందుకంటే కనుక వీళ్ళు బతుకున్నటువంటి 12 సంవత్సరాలు చేసినటువంటి కాపురంలో పట్టుమని 12 నిమిషాలు కూడా సంతోషంగా లేనటువంటి వ్యవహారం, 12 నిమిషాల పాటు సుఖం సంతోషం లేనటువంటి ఇద్దరు తల్లిదండ్రులని ఆ ఇద్దరు ఆడబిడ్డలకి ఎందుకు మనం ప్రసాదించాలి, ఎందుకు ఇవ్వాలి? అక్కడేదో పిల్లల్ని ఉద్ధరిస్తుందని నేను అనట్లేదు. ఆ పిల్లల సంరక్షణ ఎలా చూడాలి అనే అంశం గురించి తర్వాత మాట్లాడుకుందాం. అది కూడా ఆ సంక్షేమం ఎలా చూడాలి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు క్లియర్ కట్గా తండ్రిని చెడ్డవాడిని చేసింది. ఆ అమ్మాయి చేత ఫోన్ మాట్లాడిపించింది. తండ్రి పేరు కూడా తెలియనటువంటి ఆ అమ్మాయి తండ్రి ఏం చేశాడో కూడా చెప్పేస్తుంది ఆ రోజు. అంటే ఇంక ఏ స్థాయికన్నా వెళ్ళిపోద్ది అనమాట. తండ్రిని, ఆ కిరణ్ యొక్క కాపురాన్ని కాపాడుకోవటం గురించి అమ్మాయిని పక్కన పెట్టేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు మీ ముగ్గురిని చూస్తుంటే కనుక నాకు చాలా హ్యాపీగా ఫీలింగ్ వచ్చిందమ్మా. ఈరోజు చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే భార్య కొట్టి తన్ని పంపించేసేటటువంటి వ్యక్తిని ఆ అమ్మాయికి దగ్గర బంధువులైనటువంటి మీరు ఈరోజు అతను సాకటానికి, అతను కాపాడుకోవటానికి ప్రయత్నం చేశారు. నిజంగా ప్రయత్నం చేశారనేది మీ కళ్ళల్లో నాకు అర్థం అవుతుంది. లేదంటే ఆ అమ్మాయి తరపున నిలబడవలసిన వాళ్ళు ఈరోజు ఈ సోఫాలో కూర్చొని ఇక్కడ అతని తరపున ఎందుకు మాట్లాడతారు? ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా గొప్ప. ఒక నిమిషం, మీరు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు ఇతన్ని ఎలా బ్రతికించుకోవాలి, ఇతన్ని ఎలా కాపాడుకోవాలి, ఆ ఇద్దరు ఆడపిల్లని ఎలా కాపాడాలి అని అనుకోవాలి. కానీ ఆ మహాసతీ సావిత్రిని మార్చుకునేటటువంటి ప్రయత్నం మాత్రం దయచేసి చేయకండి. అది ముమ్మాటికి నా వల్ల అవదు, ఈ వేదిక వల్ల అవదు, ఎవరి వల్ల అవదు. లాస్ట్ కి మా కాపురాలు తీయటానికి కానీ సిద్ధమైంది, అయినా మేము ఓర్చుకున్నాం. వీళ్ళకే ఫోన్ చేసి మా చెల్లి వాళ్ళతో మాట్లాడుతుంది. అమ్మా మీరు దయచేసి అంత రిస్క్ తీసుకోవాల్సినటువంటి ఆ ముసలి నోట్లోకి వెళ్ళి మీరు తల పెట్టవలసినటువంటి అవసరం లేదు. ఆ పులి బోన్లో తల పెట్టవలసినటువంటి అవసరం లేదు. అటువంటి కార్యక్రమాల్లో మీరు పూనుకుని అనవసరంగా మీ సంసారాలను రోడ్డు మీద వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి మాట తీరు, పద్ధతి, వ్యవహారం అనేటటువంటిది మేడం గారు మాట్లాడినటువంటి 10 నిమిషాల్లో నేను పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా నేను విశ్లేషించేశాను. ఆ వ్యక్తిత్వం బాగుపడే వ్యక్తిత్వం కాదు. వాళ్ళు తవ్వుకున్నటువంటి గొయ్యలో, వాళ్ళు పెట్టుకున్నటువంటి మంటలో వాళ్ళే కాలిపోయి బూడిదైపోతారు. మనకి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి టార్గెట్ ఏదన్నా ఉందంటే, ఈ మనిషి 2వ జన్మ ఎత్తాడమ్మా. కాలు కాదు ఇక్కడ తెగిపోవాల్సింది, పేక తెగిపోయి ఉండేది ఆ రోజు. అర్థమైందా? మెడ తెగి ఉంటే కనుక ఈ రోజు ఈ పంచాయతీ కూడా అవసరం లేదు, ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడు. కాబట్టి ఇతను ఈ తాగేటటువంటి మత్తులోంచి ఇతను బయటకు వేస్తే కనుక అదే మీరు చేసేటటువంటి 100 పూజలు అతను. వినండి ఒక్క నిమిషం వినండి. ఆవిడ సంగతి వదిలేసేయండి. ఆవిడ భోజనం తెలియదు, మధ్యలో తూతూ మంత్రంగా వచ్చింది అనేటటువంటి అంశాలు పక్కన పెట్టండి. అటువంటి క్యారెక్టర్, అటువంటి వ్యక్తి గురించి ఇతను ఎందుకు బలి అవ్వాలి? ఆడపిల్లలు రేపొద్దున రియాలిటీ తెలుసుకుని ఇంటికి వస్తే కనుక నాన్న ఇతను కాలు కడగటానికి ఉండొద్దా? ఆ పిల్లల భవిష్యత్తుకి ఇతను కాపాడుకోవద్దా? ఈరోజు ఈ వేదిక మీదకు మీరు వచ్చినందుకు వాళ్ళని కలిపేటటువంటి ప్రయత్నం కాదు. నెంబర్ 1 జాబ్ ఏంటంటే కనుక అతను లివర్ క్యాన్సర్ నుంచి చచ్చిపోకుండా, తాగి రోడ్డు మీద పడిపోయి ఏ యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడండి డాక్టర్ గారు, అతను తాగుడి నుంచి విముక్తి కలిగించండి, తాగుడికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వండి అని మాట్లాడితే నేను హర్షించేవాడిని, సంతోషించేటటువంటి వాడిని. అలాంటి మూర్ఖత్వ స్వభావం ఉండేటటువంటి వాళ్ళతో కలిపి ప్రయాణం చేయమంటూ అడగటం అనేటటువంటిది ఉత్త వ్యర్థం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఈ ఆడపిల్లల్ని సేఫ్టీ జోన్లోకి ఎలా పంపిస్తాం అనేది ముఖ్యం. ఇతని దగ్గర పెట్టుకున్న బాధ్యతాయుతం లేనటువంటి ఇద్దరు వయసు వచ్చినటువంటి ఆడపిల్లని ఇతను కాపాడుతాడనే నమ్మకం నాకు లేదు. అదేవిధంగా ఆ అమ్మాయి చూపెడితే కనుక చూపెట్టకూడనటువంటి సినిమా చూపెడుతుంది ఆ పిల్లలకి. ఒక పనికిరానటువంటి ఒక వ్యక్తిని పక్కన పెట్టుకుని ఒక చండాలమైనటువంటి వ్యవహారాన్ని చూపెడుతూ ఈరోజు తండ్రిని చెడ్డ చేసి ఒక చెడు వాతావరణంలో అమ్మాయిని పెంచుతుంది. కాబట్టి ఆ ఇద్దరు ఆడపిల్లల్ని ఏ విధంగా మనం కాపాడగలం అనేటటువంటి అంశం గురించి మనం లీగల్గా కూడా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఇది నెంబర్ 2. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు అతను విపరీతమైన డిప్రెషన్లో ఉన్నాడమ్మా. 2 రకాల డిప్రెషన్లు. ఒకటి ఏంటంటే నేను ఏం తప్పు చేశాను కాబట్టి నేను ఏ క్షోభ అనిపిస్తున్నాను అనేటువంటిది ఒకటి. ఏ తప్పు చేశాను కాబట్టి సంవత్సరానికి 6 నెలలు రోడ్డు మీద గడిపాను అన్నటువంటి ఒకటి. ఏ తప్పు చేయకుండా నా ఇద్దరు ఆడపిల్లలను నా వైపు ఎందుకు వేలెత్తి నా భార్య చూపెడుతున్నా అనేటటువంటి అంశాల్లో అతను తాగుడు మానేస్తున్నా కూడా ఆ డిప్రెషన్తో తను ఏదన్నా తాను చేసుకునేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ 3 అంశాలు తప్ప
మీరు ఏ కారణం చేత అయితే ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి కూర్చున్నారు, కలిపేయండి ఆ ఆడపిల్లలకు ఒక జీవితాన్ని ఇవ్వండి అని చెప్పి కాదు, వీళ్ళని కలిపితే ఆడపిల్లల జీవితం నాశనం అవుతుంది అనేది నా అభిప్రాయం, ఈ ఆలోచన. ఓకేనమ్మా, అర్థమైంది కదా? సో మిగతా స్టెప్స్ తీసుకుందాం. తాగుడు కావాలంటే కౌన్సిలింగ్ ఇద్దాం, ట్రీట్మెంట్ ఇద్దాం, తాగుడు మానిపిద్దాం. అంతవరకు అయితే నేను చేయడానికి రెడీగా అది చేయండి సార్. అదైనా తాగిది బంద్ అయితే కనీసం ఆయన ఏదో ఒకటి కష్టం చేసుకొని అంతే కదమ్మా. ఆయన లైఫ్ లోకి ఇంకో పెళ్లి చేయొచ్చు. దేవుడు ఇచ్చినటువంటి ప్రాణాలు రెండోసారి అతను అదొకటి. పోగొట్టుకోకూడదు. వాడు ఇప్పుడు కిరణ్ ఏమంటుండు, పెద్ద పిల్ల పెద్దదైతే నేను ఏమైనా చేయగలనని వాళ్ళ భార్యతో అన్నాడంట ఈ మాట. అది మాకు భయం అవుతుంది. పిల్లలని దగ్గర పెట్టి- పిల్లల గురించి ఏదైనా వాడు చేయండి ఏమన్నా ఆ మేడం. రెండే పాయింట్స్ అమ్మా, ఇతన్ని కాపాడుకోవటం, పిల్లల్ని ఇప్పుడు కాపాడుకోవటం. అంతే. అక్క జిల్లాలో మేము మంచిగా పోయి చెప్పినా గానీ మా మాట లెక్క చేయదు. మా ఇంట్లో మీదకి వచ్చి గొడవ ఇప్పుడు చేస్తుంది. మీరు ఫోన్ చేశారు కదా మేడం, రేపు చూడండి మా ఇంటికాడ మొత్తం పెద్ద గొడవ అవుతుంది. కొన్ని రోజులైతే ఇలాంటి వ్యక్తిత్వం అమ్మాయిని కూడా మహిళా సంఘం లీడర్ సపోర్ట్ చేస్తున్నట్టే నాకు అర్థం కావట్లేదు. అదే అసలు ఇది కళ్ళు ఎదుర్కొంటే అన్యాయం జరుగుతున్నా కూడా ఆవిడ సపోర్ట్ చేసుకుంటూ ఏం అంటే ఉద్ధరిద్దాం వీళ్ళు అనేటువంటి. కిరాయికున్న రూమ్ లో సామాన్ దింపేటప్పుడు పోలీసులను పెట్టి సామాన్ దింపింది, మాకు చెప్పలే ఆ మాట గానీ. అయితే అప్పుడు పోలీసు వాళ్ళు సామాన్ తీసుకుంటే పోయి అడిగిన వాళ్ళ సార్, ఇంటి నుంచే వేరే అడిగితే ఇంటికి వెళ్ళిపోయింది. నాకు హాస్పిటల్ ఆపరేషన్ అయితే కేసీ బుక్ ఉన్నది నాది. నరాలు కట్ అయితే ఆపరేషన్ ఇది నాకు చేయించి ఆపరేషన్ మొన్న సంబంధించిన సోమవారం బుక్ రోజు ఇది. ఇంట్లో ప్రమా- వేసి ఇప్పుడు మళ్ళీ నా కోసం వచ్చింది. ఆ అమ్మాయి ఒక సైకోలాకి అందరి మీదకి ఎగబడిపోతుంది. అదేలే అయితే అక్కడ ఇంటికాడికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా అని చెప్పి ఆ బుక్ తీసుకొని వెళ్తుంటే ఈ లావణ్య అన్న టైం కొడుకు వచ్చి ఏమరా ఏమన్నారా, ఏం కేసు పెడతారా, ఆ మమ్మల్ని ఏం తిట్టినవరా అది అని చెప్పి దీని మీద నాన్ స్టాప్ 6 సార్లు తన్నిండు. అవునా? అనాది నాకు ఆపరేషన్ అయిందన్నా, నా కాలు తెగిపోతుంది, నరాలు తెగిపోతాయి అంటే దాని మీద దాని మీద తంతారా అని చెప్పి గలిగే తెచ్చుకుంటే దీని మీద నాన్ స్టాప్ తన్నిండు. ఇంత తనవరకు నేను వెళ్ళిపోయినా. చేస్తున్నానని మాట మళ్ళీ ఒప్పుకోదు. మొన్న నేను అటు వెళ్తుంటే వాళ్ళ లావణ్య ఆమె భర్త ఇటు రారా అన్నాడు. ఏ పెద్ద నాకు mental అర్జెంట్ case. పని ఉంది మళ్ళీ వస్తా అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతుంటే ఆయన ఇట్రా అని ఎంబడబడుతున్నాడు. అయితే నన్ను మళ్ళీ దాని మీద కొట్టగలరని భయంతో నేను పారిపోయినా. మళ్ళీ అదే ఇప్పుడు ఇప్పుడు ఇదంతా కూడా చెప్పారు కదా, ఏం చేయాలనేది ఇప్పుడు అడ్వకేట్ మేడం చెప్తారు. నాన్న వాళ్ళు ఎవరు లేరు ఆయనకు. అదే ఏదో అదే. కొద్దిగా తాగుడన్నా బంద్ అయితే ఏదో లేదు, తన బతుకు తను బతికే విధంగా చూద్దామమ్మా. పిల్లలను ఒకేలా ఆయనకి ఇచ్చిన ఆయన సాకుతాడని మాకు నమ్మకం లేదు. కాకపోతే ఇంట్లో ఉండే తీరుని పిల్లల్ని ఏమైనా చేసాడు. కన్న పిల్లలని భార్యను వదిలేసి వచ్చినోడు రేపు నా పిల్లల్ని చూస్తాను నాకు ఒకటి నమ్మకం లేదు. మేడం, అదే ఇప్పటివరకు జ్యోతిని మీరు ఒక ఆహా. విషయం అడగాల్సింది. ఆ పిల్లల్ని కొద్దిగా మేము కాలేసి తొక్కిండంట, కన్న పిల్లల్ని వాడు కిరణ్ వాడు. ఆ అమ్మాయి చెప్పింది పట్టక జ్యోతి అనే. ఎవరి పిల్లల్ని? వాడి పిల్లల్ని సార్ వాడి పిల్లల్ని తొక్కాడా? తొక్కాడంట. ఇప్పుడు నా పిల్లల్ని చూసాను నమ్మకం లేదు నాకు. వాడేం వీళ్ళిద్దరి వల్ల నా పిల్లలు ఖరాబ్ అయిపోతున్నాడు ఉంది. అదే ఇప్పటివరకు చెప్పారు ఆడి కదా, ఏం జీవితానికి ఒక చేయాలి టికాణా నెక్స్ట్ లేదు. అనేది అడ్వకేట్ మేడం చెప్తారో వినండి మేడం. తాగుబోతు వర్సెస్ తిరుగుబోతు. ఈ ఎపిసోడ్ చూస్తున్నారు కదా, ఎవరిది మిస్టేక్ ఇందులో? విపరీతంగా తాగే తాగుబోతు భర్తదా, అక్రమ సంబంధాలు పెట్టుకొని విచ్చలవిడిగా తిరుగుతున్న ఒక స్త్రీదా? ఈ రోజున ఒక ఆపోజిట్ పార్టీ కూర్చొని మాట్లాడుతున్నారు. వినండి, భర్త తాగుబోతు అయితే ఎవరి జీవితాలు నాశనం అవుతాయి? ఓన్లీ భర్తదే కాదు, భార్యది, అతని మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులు, పిల్లలది. అలాంటి భర్తతో బతికుండడం ఇష్టం లేకపోతే, కలిసి ఉండడం ఇష్టం లేకపోతే విడిపోవాలి లీగల్గా. ఆ రిలేషన్ అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెంకటేషు, పొల్లయ్య, కిరణ్, వెంకయ్య అనుకుంటూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఈ రోజున స్త్రీ తప్పు చేస్తే యాక్సెప్ట్ చేసే సమాజంలో ఎప్పుడూ లేవు మనం. స్టిల్ ఇప్పుడు కూడా ఎంత అడ్వాన్స్డ్ కల్చర్లో కూడా లేవు. మనం ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వాల్సిందే. ఆ అమ్మాయి గుండె పగిలేలాగా ఏడుస్తుంది, కానీ ఎవరూ సపోర్ట్ చేయరు. ఎప్పుడు సపోర్ట్ చేస్తాం? క్యారెక్టర్ ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తాం. ఒక తాగుబోతు భర్తని ఈరోజు ఇక్కడ ఒక విక్టిమ్ లాగా కూర్చున్నాడు. ఇతని విక్టిమా ఎక్యూజ్డా అంటే ఇతని ఎక్యూజ్డ్ పొజిషన్కి వెళ్తాడు. ఎప్పుడు వెళ్ళేవాడు? ఆ భార్య అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఉంటే. ఎందుకంటే ఆ అక్రమ సంబంధాలకి ముందు ఇతను చేసిన నాట్యం ఏదైతే ఉందో దారుణాతి దారుణం. ఇక్కడ ఒక విక్టిమ్ లాగా కూర్చున్నాడు. కానీ యాక్చువల్గా ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఒక 10% మార్క్స్ తోటి మాట్లాడితే 5-2, 5-2, 6-2, 7-2 ఇట్లా మాట్లాడతాం. ఈ కేసు అసలు వేయడమే 2 పాయింట్స్తో స్టార్ట్ చేసుకోవాలి. వీళ్ళకి అంత రేంజే లేదు, ఈ అబ్బాయికి లేదు, ఆ అమ్మాయికి లేదు. మనం ఇక్కడ లీగాలిటీ మాట్లాడాల్సిన ముందు మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడాలంటే, ఒక వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త పెళ్లికి ముందు నుంచి తాగుబోతూ, పెళ్లి రోజు తాగుబోతూ, పెళ్లి తర్వాత తాగుబోతూ, ఎంతలా తాగుబోతు అంటే రోడ్ల మీద పడుకుంటూ పోయే అంత తాగుబోతు. ఇలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయమని ఏ స్త్రీని మనం మాట్లాడగలం?
ఈ రోజున ఒక స్త్రీని క్వశ్చన్ చేసి మాట్లాడేసాం చూసారా, దానికి ముందు ఆ పరిస్థితులకి రీజన్ ఎవరని ఆలోచించాలి. ఇలాంటి ఒక తాగుబోతు భర్త ఉన్నప్పుడు దయచేసి అతన్ని వదిలేయడానికి లీగల్గా సపోర్ట్ తీసుకోండి, ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ తీసుకోండి. అతన్ని వదిలేసిన తర్వాతే మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోండి. ఇలా ఒక అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల క్యారెక్టరే నాశనం అయిపోద్ది. తాగుబోతులకి చెప్తున్నాను, వినండి. ఈ రోజున ఒక విక్టిమ్ కూర్చుని ఉన్నాడు, మీకు రిప్లికా ఇతను. ఇందులో ఒక సాంప్రదాయం, అప్రిషియేట్ చేయదగ్గ సాంప్రదాయం ఏంటో తెలుసా? మనం ఎప్పుడు చూస్తాం అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారని. అందులో ఒక 30 to 40% నేను అబ్జర్వ్ చేసినంత వరకు డ్రింకర్సే ఉంటారు. ఎందుకు అంటే ఆ కుటుంబ సభ్యులు కానీ, సాంప్రదాయానికి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులు కానీ కనీసం 45 days తాగకుండా ఉంటారు. మనకుండే పూజా విధానాలకు కానీ, సాంప్రదాయాలకు ప్రతి దానికి ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఒక్క అదృష్టం ఏంటంటే ఇలాంటి తాగుబోతులు కూడా మ్యాక్సిమం ఆ సందర్భాల్లో చాలా నిష్టగా ఉంటారు. ఆ మాలకి ఉన్న మహిమే అది. తీరా కొని అది వేసుకొని మానేస్తారా అంటే మాల ఎంత నిష్టగా తీసి అక్కడ పెడతారు, ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఎన్ని కౌన్సిలింగ్లను ఇవ్వగలం, ఎన్ని వ్యవహారాలను ఇవ్వగలం? ఈ రోజున ఒక విక్టిమ్ లాగా వచ్చి కూర్చున్నాడే, మీరంతా ఇంతే. మీ ఏ ఆర్గాన్స్ పనిచేస్తుందో మీకు తెలియదు ఇప్పటికీ. అతను కూర్చొని ఉన్న ఇన్ని అవర్స్లో వణుకుతానే ఉన్నాడు, శివరింగానే ఉన్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే భార్య గురించి. తన చేసిన మిస్టేక్ ఏంటని మాట్లాడే పొజిషన్లో లేరు. ఈ రోజున భార్య పోరా అవతలకి, నీలాంటి రాక్షసుడు నాకు వద్దు అని వదిలేసింది. తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, రోడ్డు మీద పడున్నాడు. మీకు అలాంటి పరిస్థితి వస్తే తాగుబోతులు 1కి 100 సార్లు ఆలోచించండి. ఇలాంటి పొజిషన్లో ఇంకెక్కడా కూర్చోకూడదని. మీరు పుట్టింది రోడ్ల మీద పడి తిరగడానిక? అడుక్కునేవాడు పక్కన పడుకోవడానిక? సంపాదించుకునేంత కెపాసిటీ ఉందిగా. భార్య వదిలేసి, పిల్లలు వదిలేసి ఇలాంటి జీవితం కాదుగా మనకు కావాల్సింది. ఎన్నో జన్మలు ఎత్తితే మనిషి జన్మ వస్తుంది అంటారే, ఆ జన్మని ఇట్లా మిస్యూజ్ చేసుకోవడానిక? దయచేసి రియలైజ్ అవ్వండి. ఇతను మీకు ఒక ఎగ్జాంపుల్, సింబల్. ఈ రోజున జీవితం సర్వనాశనం అయిపోయింది ఒక తాగుబోతుకి అనడానికి. ఇతన్ని కాపాడడానికి ఎవ్వరూ లేరు. అదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు, ఇతనికి విలన్ ఎవరైతే వైఫ్ ఉందో ఆవిడ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇలా అందరికీ అద్భుతం దొరకదు. దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని తాగుబోతులు దయచేసి రిక్వెస్ట్ అండి, తాగుడు మానటానికి ఆలోచించండి. దానికి తగ్గ కౌన్సిలింగ్స్కి వెళ్ళండి, ట్రీట్మెంట్లకు వెళ్ళండి. ఎందుకంటే చాలా కన్సల్టేషన్స్ వింటాం. ఎన్నో సంవత్సరాలు కాపురం చేసిన భార్యలు నరకం పడిపోతున్నారు. పిల్లలు చదువుకొని బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి తండ్రి తాగుబోతుగా ఇంటికి వచ్చి బూతులు తిడుతుంటే నరకం ఇంట్లో. మీలాంటి ఇళ్లలో పుట్టినందుకు వాళ్ళకి చూపించే నరకం ఇదా? మీరు ఒక్కళ్ళు తాగినందుకు బయట పోయి తాగండి, లేకపోతే అందరిని వదిలేసి నాకు తాగుడే ఇష్టం అనుకుని తిరగండి. అంతే తప్ప జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీ మీద ఆధారపడి ఉన్న వ్యక్తుల జీవితాలు నాశనం చేయొద్దు. ఇక రెండో టాపిక్ అమ్మాయికి సంబంధించి. మా భర్త తాగుబోతు అయితే తిరుగుబోతులు అయిపోతారా? ఏ సెన్స్ ఉండాలిగా తల్లి. తప్పు ఎవరు చేసినా తప్పే. ముందు చేసామా వెనక చేసామా అని కాదు. ఈ రోజు నీ వైపు మేము వాయిస్ తీసి మాట్లాడలేకపోతున్నాం. ఎంత దిగజారి బిహేవియర్ ఉందంటే మీ తప్పుని మీరు కప్పుపుచ్చుకోవడానికి ఒక పసిపిల్ల చేత ఎంత హీనమైన అబద్ధం చెప్పిస్తున్నారో తెలుసా? తాగుబోతులు ఈ పాయింట్ వినండి. కూతుర్ల దగ్గర, కొడుకుల దగ్గర మీరు ప్రశాంతంగా కూర్చోలేరు. మీ క్యారెక్టర్ అంత దిగజారి పడుతుంది. దేవుడి తర్వాత కాపాడేది ఎవరు? తండ్రి, తల్లి. వాళ్ళిద్దరూ పోట్లాడుకొని మీతో రక్షణ లేకుండా పోయేంత పరిస్థితి వస్తుంది. తాగుబోతుల క్యారెక్టర్ అంత పాతాళానికి వెళ్తుందండి. దయచేసి నా రిక్వెస్ట్. ఇక అమ్మలు, మహాతల్లులు, ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ క్షణంలో మీరేదో ఉద్ధరించుకుందాం అనుకుంటున్నారు తప్ప అక్కడ జ్యోతి అనే ఒక అమ్మాయి కాపురం నాశనమైంది. ఆ కిరణ్ అనే భర్త ఎవడైతే నువ్వు అపురూపం అని పెళ్లి చేసుకున్నావో, సొంత పిల్లలు, 2 పసిపిల్లలు, 4 years 3 years పిల్లలకి దికాణం లేదు, పైగా గొంతు మీద కాలేసి తొక్కాడట. అలాంటి వ్యక్తి నీ పిల్లల్ని నిన్ను చూస్తాడనేది టెంపరీయే. మాకు తెలిసి ఇక్కడ ఏం జరుగుతుందో. ఇక మీకు సపోర్ట్ చేసిన మహిళా సంఘాల గురించి మాట్లాడాలి. మేబీ వాళ్ళకి ఆ ఒక్క వర్షనే తెలిసి ఉండొచ్చు. దీని గురించి మెచ్యూర్డ్గా ఆలోచించే లెవెల్స్ అందరికీ ఉండవు. వాళ్ళ దగ్గరికి ఎవరు విక్టిమ్స్ వస్తారో వాళ్ళ గురించే వాళ్ళు మాట్లాడతారు. మీకు అట్లా సపోర్ట్ చేసి ఉండొచ్చు. మేము మాట్లాడుతున్న మాటకు ముందు మాట వెనక మాకు మహిళా సంఘం ఉన్నారండి, పోలీస్ స్టేషన్, ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ఉందంటే ఎవ్వడు కూడా మిమ్మల్ని ఎంటర్టైనే చేయడం మాకు తెలుసు. అలాంటిది మీరు ఓపెన్గా చెప్పేసే స్టేజ్కి వెళ్ళారు. మీ భాగవతం డైవర్స్ రాకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఎవిడెన్స్ పరంగా దొరికింది. ఇప్పుడు ఆ అబ్బాయి కనుక బైగామీ కేసు ఫైల్ చేస్తే మీ ఇద్దరు జైలుకి వెళ్ళాలి. పైగా జ్యోతి మీద దోస్తావా ఒక అమ్మాయి కాపురం నాశనం చేసి? పెచ్చా మీకేమన్నా? మీ జీవితాలు మీరు నాశనం చేసుకున్నారు. మీకు 1 point కూడా పడట్లా. మీ విషయానికి వస్తే నాకు ఒక క్వశ్చన్ అండి. ఆ పిల్ల తండ్రి పేరు ఎందుకు చెప్పలేకపోయింది?
వాళ్ళ అమ్మ అంటే భయం. అరే నాన్న ఎవరు? నాన్న పేరు చెప్పడానికి భయం ఏంటి? భయం కాదు, చెప్తున్నాను మేడం. ఎవరన్నా కనపడి మీ నాన్న ఏడి, మీ నాన్న ఎక్కడ ఉన్నాడు అని అడిగితే మా నాన్న కిరణ్ డ్రైవింగ్కి వెళ్ళాడు అని చెప్తారు. అది ఇప్పుడు ఒక 2-3 years నుంచి. అంతకు ముందు డాడీ పేరు చెప్పలేరా? అప్పుడు బాగానే చెప్పేవాళ్ళు మేడం, చెప్పేవాళ్ళు. బాగానే తిరిగే వాళ్ళు, భుజాల మీద ఎక్కి పోయి షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకునే వాళ్ళు. డాడీ ఎవరి పేరు చెప్పాలా అనేది ఆ పిల్లకి భయం వేస్తుంది అని మీరు అంటున్నారు. మీ వైపు ఉన్న మైనస్ ఏంటో తెలుసా? ఆ అమ్మాయి ఒక స్త్రీ. ఆ అమ్మాయి అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ముందు ఇతని చేత చాలా నరకం పడింది. మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి కదా. మీ సిస్టర్ మీకు ముఖ్యం ఫస్ట్. ఇతనితో కట్ చేయించి ఇతనికి ఎంత న్యాయం చేయాలో చేసి ప్రొసీడ్ అవ్వాలి. తనకు మాలిన ధర్మం మనకెందుకమ్మా? ఈయనేమైనా ఉత్తముడా? మనం అవార్డు ఇచ్చే పొజిషన్లో ఉన్నాడా? మీరు ఆయన సిస్టర్సు, ఆయన బ్రదరు అయితే మీకు నిజంగా కిరీటం పెట్టొచ్చు. మీ సిస్టర్కి ఒక దికాణం లేదు, ఆపోజిట్ పార్టీకి మీరు చేసే హెల్ప్ ఏంటి నాకు అర్థం కాల. ఆ అమ్మాయి దేవన్ నుంచి తిరిగిపోతా కాదుగా. ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు? కొంతకాలం మంచిగానే ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి ఏంటి గయ్యాళి గంప. ఇలాంటి భర్త ఉంటే ఏమైనా గయ్యాళి గంపే. ఆ అమ్మాయి ఎప్పుడు రోడ్ల మీదకి భర్తను తరివేసింది? ఈయన వచ్చి బూతులు తిడుతూ ఇంట్లో అన్ని పంచాయతీలు చేస్తుంటే ఏ భార్య అమ్మ భరించేది? ఒక లిమిట్ ఉంటుంది ఎవరికైనా. ఆ స్టేజ్ వరకు మీరు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తుంటే అక్రమ సంబంధాలకు వెళ్ళేది కాదేమో. మీరు కొంచెం రియలైజ్ అవ్వండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మీ అమ్మా నాన్న ఎంటర్టైన్ చేశారు. మీ పాత్ర అమ్మ ఈయన వచ్చి సపోర్ట్ చేయమన్నాడు, చేయడం వరకే. చేసిన తర్వాత అమ్మాయి బూతులు తిడుతుంటే వెంటనే ఈయన బయటకు పంపించాలి. మనకంతా తనకమాల ధర్మం వద్దమ్మా. ఎంత చేయాలో అంతే చేయాలి. మీకేమి ఇక్కడ ఎవడో కిరీటాలు పెట్టి అవార్డులు ఇచ్చి సన్మానాలు చెయ్యం. ఎందుకంటే మనం చేయాల్సిన పని ప్రాపర్ వేలో లేదు. మనని బూతులు తిట్టి మన క్యారెక్టర్ అసాసినేషన్ దాకా వచ్చినప్పుడు మనకెందుకు? ఈయనకి ఎప్పుడు హెల్ప్ చేయాలి? ఈయన తాగుబోతు కాకుండా ఉండుంటే మీకు నిజంగా ఇక్కడ సన్మానం చేయించేదాన్ని ఈరోజు. ఇతనికి 0 మార్క్స్, మీ సిస్టర్కి ఎట్లా 0నో అసలు ఈయనకి -1 పడుతుంది. అర్థమవుతుందా? కాకపోతే ఇప్పుడైతే ఏమీ లేదు. ఆ అమ్మాయి అయితే క్లియర్ చేసేసింది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, మా సిస్టర్స్ ఇంటికి వెళ్ళను, మా ఆయనతో అసలు ఉండను అని. ఇతనికి ఎవరూ లేరు కాబట్టి ఈ స్టేజ్లో మీరు చేసే సపోర్ట్ అనేది నిజంగా దేవుడు మీకు బ్లెస్సింగ్సే ఇస్తాడు ఉన్నంత వరకు. మేడం ఈయన గురించి మాట్లాడితే ఏం కావాలి మీకు? ఈ భార్య కావాలా? అయిపోయింది నాన్న, మాట్లాడొద్దు. ఆ అమ్మాయి లైఫ్ ఎత్తుక్కుంది. నువ్వంటే ఒక రకమైన భయం, అసహ్యం, చీదర అన్ని రకాలు వచ్చేసింది. సో భార్య కావాలి. ఆ అమ్మాయి ఎక్కడుంది? కిరణ్తో ఉందా? పొల్లైతుందో వెళ్ళైతుంటే కిరణ్ అనేవాడు టెంపరీ. నీకే దిక్కాణం లేదు. కిరణ్తో ఎందుకు ఉంటుంది? కిరణ్కి వాళ్ళ వైఫ్ పిల్లలే దిక్కాణం లేదు. ఈవిడితో ఎందుకుంటాడు? క్లియర్. మీ ఆవిడకి అర్థం కాకపోవచ్చేమో కానీ ఇక్కడ కూర్చున్న మా ముగ్గురికి అర్థం. అతనితో ఆవిడ పర్మనెంట్గా ఉండదు, ఆయన లేకపోయినా నీ దగ్గరికి రాదు. అలాంటి అమ్మాయి నీతో వద్దు. ఇవే మర్డర్లు జరుగుతున్నాయి ఈ మధ్య. మగాళ్ళని కాపాడలేక చేస్తున్నాం. కుక్కర్లు, డ్రమ్ములు, అర్థమవుతుందా? వద్దమ్మా మనకి. నీకు ఇప్పుడు ఇందాక సార్ అన్నారు చూడు, మీకు కొత్త లైఫ్ వచ్చిందని. నిజంగా మీరు ఈ 2వ జన్మని వాడుకుంటారా వాడుకోరా? ఈ స్టేజ్ మీద మీరు వచ్చి చేసిన మంచి పుణ్యం ఏంటో తెలుసా? మీ మిస్టేక్ ఏంటో మీకు తెలిస్తే మీరు రియలైజ్ అవుతారు. మీరు ఎలా ప్రవర్తించాలో బయట తెలుస్తుంది. ఇదే ఆలోచన ఎంతసేపు ఆవిడ తప్పు, ఆవిడ ఎక్కడికి వెళ్ళింది, అక్కడ పిల్లలే వద్దు. ఈయన కాపాడడమే ఇప్పుడు ఫస్ట్ టార్గెట్. ఈయన్ని సేవ్ చేయాలని అనుకుంటున్నారు, ఈయనకేదో మంచి చేయాలనుకుంటున్నారుగా. ట్రీట్మెంట్ ఇప్పించటమా ఏంటని. సార్ మీరు రియలైజ్ అవ్వాలి, ఒక తాగుబోతుకి లైఫే లేదు. అర్థమవుతుందా? మీరు ఈరోజు రియలైజ్ అయ్యి ట్రీట్మెంట్కి వెళ్తారా, కౌన్సిలింగ్కి వెళ్తారా, ఇంతే. మీరు మెడిటేషన్ తీసుకుంటారా, ఏం చేస్తారా అనేది మీ ఇష్టం. భార్య పిల్లలు గురించి ఆలోచించే అర్హత మీకు లేదు, హక్కు మీకు లేదు, మీరు బాధ్యతలు తీసుకోలేదు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని సేవ్ చేయడం మాకు ఇంపార్టెంట్. ఏ రకంగా? అక్కడ ఒక పనికి మళ్ళీ కేసు వేసింది, డొమెస్టిక్ వ్యాధి 498 కేసు. ఎందుకు అంటే నువ్వు డైవర్స్ ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు మీకున్న ఆప్షను ఆ పోలీస్ స్టేషన్కే వెళ్తారో ఎక్కడికి వెళ్తారో. 498 కేసు అమ్మాయి విత్డ్రా చేసుకుంటుంది. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే మమ్మల్ని పట్టించుకుంటాం. మిమ్మల్ని కాదమ్మా, మీరు ఎవరైనా ఒక అడ్వకేట్ తోటి మాట్లాడి ఆ 498 కేసు అమ్మ నీతో సెటిల్మెంట్ నీకు మాకు అవసరమే లేదు. ఇప్పుడు ఆ అమ్మాయితో నేను సెటిల్మెంట్ మాట్లాడేదాన్ని, మీకు అర్థం కాదేమో కానీ ఈ అబ్బాయి చేత 498 క్లోజ్ చేయించి విత్డ్రా చేయించుకున్న అమ్మాయి చేత మ్యూచువల్ డైవర్స్ ఇప్పించేస్తే ఈవిడెవరో ఆయన ఎవరో, ఆవిడ మళ్ళీ ఈయన ముఖం చూడదు. ఈయన రియలైజ్ అవుతాడు, ఓకే నాకు కొత్త లైఫ్ ఉంది, ఈ భార్య పిల్లలు ఈ జంజాటం లేదు, నేను తాగుడు మానేసి నేను బతకాలి అని ఆయనకు తెలుస్తుంది. ఓకే, అలా మాట్లాడే టైంకి ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇంకా తగ్గించుకుంది. పిల్లతో మాట్లాడించి తండ్రి పేరు చెప్పలేని కన్ఫ్యూజ్లో పిల్ల ఉంది. తండ్రి నొక్కేశాడు, పిసికేశాడు అని మాట్లాడించడానికి ప్రిపేర్ చేసిన ఒక అసహ్యమైన స్త్రీతో నేను మాట్లాడలేను. లేదా నేను ఇందాకే మాట్లాడేసి నేను మీకు అర్థం కాదు కానీ నెక్స్ట్ ఇతనికి నేను చేయగలిగే హెల్ప్ ఏంటంటే 498 కేసు విత్డ్రా చేయించి మ్యూచువల్ డైవర్స్ ఇప్పించడం. అంతకంటే బంపర్ ఆఫర్ ఇంకొకటి లేదు. అది మీరే వేరే వాళ్ళ చేత కంప్లీట్ చేయించండి.
అది చెయ్యాలంటే ముందు ఓ 2-3 months ఈయన్ని అబ్జర్వ్ చేయండి. ఈయన పూర్తిగా తాగుడు మానేస్తేనే. ఈయన కాపాడడానికి మన 6 ఫైట్ చేయడం కాదు, ఆయన ఫైట్ చేసుకోవాలి కదా. అర్థమవుతుందా మీకు? బ్రెయిన్లోకి వెళ్ళిందా నేను మాట్లాడేది? ఏదో వీళ్ళు మాట్లాడుకుంటున్నారులే అని. మీ ఆవిడ మీద ఉన్న ఎలిగేషన్స్ అన్ని డిలీట్ చేయి. ముందు నీకు నువ్వు మారు. నీ మీద ఉన్న పనికిమాల కేసు విత్డ్రా చేయించుకో. మ్యూచువల్ డైవర్స్ ఇచ్చిపడే. కొత్త లైఫ్ కోసం ముందు ఒక 5 లక్షలు 10 లక్షలు సంపాదించుకో. ఆరోగ్యం చూసుకో. ప్రశాంతంగా ఉండు. భార్య లేకుండా ఉండేవాడు చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే భార్య రుచి ఏంటో చూసేసావు కదా నాన్న, చాలు. అర్థమవుతుందా మేడం? లీగల్ ప్రొసీడింగ్స్లో ఒకవేళ ఇప్పుడు ఆయన కనుక అక్కడికి వచ్చిన మీ దగ్గరకు వచ్చిన అమ్మాయి ఎటువంటి కేసులు వేయదు. మీరు ఇందాక ఒక భయపడ్డారు మేడం, ఇప్పుడు మళ్ళీ అతన్ని తీసుకొని వెళ్తే అమ్మాయి మా ఇంటి సరౌండింగ్స్లో గొడవ పెడుతుంది అని. అలా ఏదన్నా వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి తల్లి, తోలు తీసేస్తానని. ఎందుకంటే పిల్లల విషయంలో చాలా హీనంగా ఉంది ఆ అమ్మాయి. సో ఇక్కడ మాట్లాడాల్సిన 3వ టాపిక్ మీరు అడిగింది. భార్య పిల్లలు ఈయన కలపాల్సిన అవసరం లేదు, డిలీట్. మీకు క్లియర్ కదా? ఆయన మీద ఉన్న కేసులు డిలీట్ చేయడం క్లియర్. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఆయనకి మీరు హెల్ప్ చేస్తారా లేకపోతే మార్చి పంపించుకుంటారా? ఇంకా ఆయన లైఫ్ ఆయన చూసుకుంటాడు. ఇంతకంటే అద్భుత అవకాశం మనం ఇవ్వలేం. మీరు మాట్లాడిన 3వ ఆన్సరు మేడం, పిల్లల సంగతి. మీరు అసలు కొంచెం కూడా టెన్షన్ పడకండి. కిరణ్ అనేవాడు ఆ పిల్లల మీద టచ్ చేసే రైట్స్ లేవు. ఎందుకు అంటే ఆ అమ్మాయి వాడితో కలిసే ఉండదు. వాడు వాడుకొని వదిలేసే టైపు. అక్కడ ఆ భార్య వదిలేసింది, ఇక్కడ ఈయనున్నంత వరకే. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కొంచెం మోజు తీరిపోద్దో వెళ్ళిపోతాడు బయటికి. ఆ అమ్మాయి పిల్లల్ని పణంగా పెట్టే క్యారెక్టర్లెస్ కాదు. ఆ అమ్మాయి చెడ్డదేమో కానీ అర్థమవుతుందా? పిల్లలకి తిండి పెట్టుకుంది, భర్త చూడనప్పుడు పిల్లల్ని వెనకే వేసుకొని వెళ్ళింది, పిల్లలకు ఉన్న ఆటలో గంజి పెట్టింది. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటంటే ఈయన్ని వదిలించుకోవడానికి దిగజారిపోతుంది మాటల్లో. మనం ఇంకా పెంచి దించొద్దు. ఎప్పుడైతే మనం ఎంత పడతామో ఆవిడ దిగజారడానికి ఎంత దూరం అన్నా వెళ్తుంది. అక్కడితో ఆపేద్దాం, పోనివ్వండి, ఆవిడ పాపని ఆవిడే పోతుంది. పిల్లలకి మీరు ఉన్నారనేది ఒకటి తెలియాలి. సో ఆ తెలియటం కోసం రేపొద్దున పిల్లలకి ఏదైనా జరిగితే ఓ పిన్ ఉంది, ఓ పెద్దమ్మ ఉందని వాళ్ళకి తెలియాలిగా. అమ్మమ్మ ఉంది, తాతయ్య ఉన్నాడని అది తెలిసేలాగా ఒకటి చెయ్యండి. కౌన్సిలింగ్ టైంలో పిల్లలకి ఏదైనా జరిగినా ముందు వచ్చేస్తామని చెప్పండి. ఇదే మాట పిల్లలకి తెలిస్తే వాళ్ళకి కొంచెం ఊహ తెలిసినప్పుడు క్యారెక్టర్లు అమ్మేసుకునే అంత స్టేజ్లో ఏ తల్లి ఉండదమ్మా. ఒకవేళ అయినా మనమేమి చేయలేం. ఎందుకంటే చట్ట ప్రకారం పిల్లలు ఉంటే అమ్మ దగ్గర ఉండాలి, లేకపోతే నాన్న దగ్గర ఉండాలి. నాన్నకి -1 పడుతుంది కదా, అమ్మకి 0. -1 కంటే 0 బెటర్గా. ఇక్కడ వీళ్ళకి 1 మార్కు కూడా పడట్ల, అంత హీనమైన ఫ్యామిలీ ఇది. సో ఆ 0 దగ్గర కొంతకాలం ఉండనివ్వండి. మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఈ స్టేజ్ మీద పిల్లలకి ఎలా ఉన్నారు మధ్య మధ్యలో చూస్తుండండి. ఎక్కడన్నా కిరణ్ అనే తేడా వస్తే ఎప్పుడన్నా మా సుమన్ టీవీ అందుబాటులో ఉంటుందమ్మా, తోలు తీసేస్తాం వాళ్ళు. కానీ ఆ పిల్లల దగ్గరికి మేము పోయి వెళ్ళొద్దు. మీరు ఇప్పుడు కాదు నాన్న, ఈయన డైవర్స్ ఇచ్చేసాడంటే ఆవిడ ఫ్రీ అయిపోద్ది. మీ ఇంటికి రావడం, మీ అమ్మ వాళ్ళతో, మీ ఇంటికి రాదు, మీ అమ్మ వాళ్ళతో మాట్లాడడం, ఈ కమ్యూనికేషన్ పెరుగుతుంది మీకు. వాళ్ళకి వినండి, మనం ఎంత పుణ్యం చేయగలమో అంతే, దూరిపోయేళ్ళు పుణ్యాలు చేయలేంగా. అర్థమవుతుందా? మన లిమిట్స్ వరకే మనం సర్వీస్ చేయగలం. అలా మీకు తెలిసిన రోజు మీరు చేయగలిగినంత చేయండి. చేయకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, 100% మా సర్వీస్ ఇస్తాం. ఇప్పటికైతే క్లోజింగ్ 498 మ్యూచువల్ డైవర్స్ ఇప్పించండి. ఆయన కౌన్సిలింగ్, ట్రీట్మెంట్. మేడం థ్యాంక్ యూ మేడం. అర్థమైంది కదండి. సో ట్రీట్మెంట్ ఇప్పించండి, దాని తర్వాత మేడం చెప్పినటువంటి కేసులు ఇప్పించండి. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి వెంకట గారికి ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.